కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం డిసెంబర్ 2018 సంవత్సరపు చతుర మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి నవలిక అర్ధచంద్రోదయం. నవలిక అని చెప్పాను కాబట్టి నిడివి పెద్దదని సమర్థించనవసరం లేదనుకుంటాను. శ్రోతలు తమ తమ విరామ సమయాల్లో తీరిక చేసుకుని వింటారని ఆశిస్తూ చదువును ఉపక్రమిస్తాను. అదిగో ఆ రోజు రాత్రి తెల్లవారుతుందనగా పడక దిగి వెళ్ళిపోయిన నారాయణ ఇదిగో ఈ రోజున దిగబడ్డాడు. ఆనాడతడికి నాకు పెళ్ళి అనే తంతు జరిగి శోభన కార్యం 3వ రోజు. ఈ 2 రోజుల మధ్యన 18 ఏళ్లు గతించాయి. స్త్రీ పురుషుల జీవితాలకి 18 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. మగాడికి ఈ వయసులో యవ్వనం ప్రవేశిస్తుంది, మురిపాల మోహనత్వం నింపుతుంది, అంతే. కానీ పున్నమిలాంటి ఆడబిడ్డకు మొగుడితో సంసారం చేసేందుకు వయసుతో పాటు సంతానమిచ్చే యోగ్యత వస్తుంది, లేదా మగాడి సుఖానికి పనికొచ్చే పక్క మీద పడతవుతుంది. ఈ తతంగమంతా సమాజానికి కావలసిందే కదా. లేకపోతే దాని గమ్యం ముందుకెలా నడుస్తుంది? అంతేకాదు, సమాజ వ్యామోహ ఛాయలు సంకెళ్ళై ఆడది తన మనసు ఉనికినే కోల్పోతుంది. ఈ ఆలోచనల అస్తిత్వంలోని తీవ్రత ఆడదానికి శోభించదంటారు. ఎందుకంటే వ్యవస్థను తమ ఆధిపత్యంలో ఉంచుకున్న మగాళ్లకు మహాభయం. వ్యవస్థీకృత నేరం చెల్లుబాటవుతున్న వారి చేయి కిందికి పోతుందేమోనని ఆందోళన పడతారు. జీవితంలో నన్నీ దృష్టికోణంలో ఆలోచనలు ప్రేరేపించింది నారాయణే కదూ. చిన్నగా చీకటి పడుతున్న వేళకి వెలుగుని మింగేసిన నీడలా వచ్చాడు నారాయణ. అలవాటున్న ఇంటికి వచ్చినట్టు వీధి గేటు తోసుకుని సరాసరి వరండాలోకొచ్చి కూర్చున్నాడు. నేను గడప దాటిపోలేదు. రెక్కలు వారుగా తెరిచిన కిటికీలోంచి గమనిస్తూ నిలుచున్నాడు. ఊరంతా అతగాడిని నా మొగుడంటారు, కానీ నాకు మాత్రం నారాయణ పేరుగల్లా మగాడు అంతే. కట్టుకున్న ఆడదాన్ని ఇన్నేళ్లు వదిలేసిపోయినందుకు కించిత్ సిగ్గుగాని, ఇలా రావడానికి ఏపాటి సంశయం గాని అతడిలో కనిపించలేదు. అసలు ఆ లక్షణాలున్న మనిషి కాడు. అతడి తీరు రూపంలోనూ ఏ మార్పు లేదు. ఉంటుందని భ్రమ పడనూ లేదు. ఆ రోజు వెళ్ళినట్టే తిరిగొచ్చాడు. కాకపోతే బక్కపలసిన శరీరానికి వయసు కాస్త ఎక్కువ తేడానే చూపిస్తుంది. ఆపలేనిది దాచలేనిది వయసే కదా. పాపం మనుషుల్లా దానికి లౌక్యం తెలీదు మరి. అతడి రాక మధ్యాహ్నమే తెలిసింది. అమ్మాయి దివ్య కాలేజీ నుంచి వస్తూ సంశయపడుతూ చెప్పింది, అమ్మా, నాన్న కాలేజీకి వచ్చాడు, సాయంకాలం ఇంటికి వస్తాడన్నాడని. గతుక్కుమన్నాను. 6 నెలల పసికందు దివ్య బంధాన్ని నా జీవితానికి ముడిపెట్టేసి, బాధ్యతల్ని గాలి కొదిలేసి, అన్ని బరువుల్ని దించేసుకుని దిలాసాగా రికామీగా పారిపోయినోడు ఇన్నేళ్లకు తిరిగి ఎందుకొచ్చినట్టు? తండ్రి ప్రస్తావన చెబుతున్నప్పుడు దివ్య కళ్లల్లో చిప్పిలిన కన్నీటిని నేను గమనించినా తన మొహంలోని భావాల్ని చదవలేకపోయాను. దివ్య పుట్టి బుద్ధెరిగి తండ్రిని చూడలేదు. కూతుర్ని పరిచయం చేసుకునే దౌర్భాగ్యం ఏ తండ్రికి కలుగుతుంది? నారాయణకి తప్ప. దివ్యను ఏమని పలకరించాడో మరి. తండ్రి గురించి తెలిసిన దివ్యకు అతడి మీద ప్రేమాభిమానాలు లేవని తెలుసు. కానీ ఇలా హఠాత్తుగా తిరిగొస్తే తనేమనుకుంటుంది? అతడి రాక అంగీకరిస్తుందా? ఎంతైనా తనకు పుట్టికనిచ్చినవాడు కదా, కాదని చెప్పగలదా? అందరిలా తనకు కన్నతండ్రి బంధంలోని దగ్గరతనం కావాలని ఉంటుంది. నేను మాత్రం ఎలా కాదనగలను? కాదు కూడదు, ఇది నా ఇల్లుని భీష్మించుకోలేను కదా. అలా అని నన్ను నేను సమాధానపరుచుకోగల శక్తి నాకెక్కడిది? కుటుంబ బంధాల్లోని సామీప్యం, సాంగత్యం ఎంత ఆనందంగా ఉంటాయో, సమాజంలో అజమాయిషీ చేసే నీతికి అవి అంతే క్రూరంగా బలైపోతుంటాయి. ఆ నీతి వెనుక మనుషుల సంకుచిత తత్వం, స్వార్థం తప్ప ఏముంటాయి?
18 ఏళ్లు సాకి పెంచి పెద్ద చేసిన దివ్యకు నేను కన్నతల్లిని కాను. కానీ నారాయణగా కన్నతండ్రి. అతడు కావాలనుకుంటే నేను కాదు కూడదన్నా సమాజం ఒప్పుకుంటుందా? ఈ దారి చాలు నారాయణ మళ్ళీ నా జీవితంలోకి రావడానికి. ఒకవేళ నారాయణ కూతురిని మాత్రమే కావాలనుకుంటే దివ్యను వదిలి తను బతకగలదా? ఏదో శంక తప్ప ఎదిగొచ్చిన కూతురి చదువు పెళ్లి భారం నెత్తినేసుకునే సంసారి తండ్రి కాదు నారాయణ. నారాయణ రాకముందే వరండాలో లైటు వేసి ఉంచాను. నేనే ఒంటరిగా చీకట్లో నిల్చున్నాను. నేను ఎదురెళ్ళి స్వాగతిస్తాననుకున్నాడేమో. సిగరెట్లు కాలుస్తూ మౌనంగా కూర్చుని తలుపు వైపు చూస్తున్నాడు తప్ప అలికిడి లేదు. నారాయణ తిరిగి వచ్చాడన్న ఊహే నాలో కంపరం పుట్టిస్తుంది. ఎలా ఎదుటపడను? ఆడది కూడా మనిషిని, అందున భార్యకు ఓ మనసు, దానికి లోబడిన శరీరం ఉంటాయని తెలుసుకోలేని మగాడు. ఆడదాన్ని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి పనికొచ్చే ప్రాణమున్న ముడిసరుకుగా చెల్లుబాటవుతున్న సామాజిక వైచిత్రికి మొలిచినవాడు నారాయణ. అందుకే నా మెడలో తాళి కట్టగలిగాడు. ఇప్పుడు లోకం కాదన్నా నేను తిరస్కరించగలను. పాపం పసిది దివ్య ఏం చేయగలదు? కన్నతల్లి ఎలానూ లేదు. తండ్రిని దూరం చేసుకుంటుందా? పెంచిన తల్లి మమకారం తప్ప కన్నతల్లి ఎలా ఉంటుందో తెలీదు దివ్యకు. తనకు 5 నెలల వయసున్నప్పుడు కన్నతల్లి అమ్మాజీ జీవితం చాలించుకుని పెరటినూతిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే మొగుడు నారాయణ మృగహింస భరించలేక. ఇన్నాళ్లకు తిరిగొచ్చిన తండ్రిని ఎలా కాదనగలదు? కాని తన తల్లి చనిపోవటానికి అతడే కారణమని దివ్యకు తెలుసు. నారాయణ పశుకామం ఉన్న మనిషి. పశువులైనా జతకూడినప్పుడు అభిమానంగా దగ్గరితనం చూపించుకుంటాయి. కాని నారాయణకి ఆడది కామం చల్లార్చే యంత్రం. అందుకు రుజువు అమ్మాజీ ఆత్మహత్యే. అదో వికృత వింత కథ. పురుషాధిక్య సమాజం నమ్మకపోవచ్చు. అమ్మాజీ పురిటి మంచం మీద పచ్చి బాలింతగా ఉన్నప్పుడే నారాయణ కామంతో ఆమె పక్కలో పడుకున్నాడు. బిడ్డ ప్రసవంతో చచ్చి బతికి తనువంతా పచ్చి పుండై పడుకున్న ఆడదాని శరీరాన్ని కోరుకున్న మగాణ్ణి ఏమనాలి? 2 కాళ్ల పశువే కదా. పశువైనా కామానికి గల తన శరీర ధర్మానికి లోబడి ఉంటుంది. కానీ నారాయణకి ఆ విచక్షణ లేదు. ఇటువంటి మొగుణ్ణి ఏ పెళ్ళాం భరిస్తుంది? ఆడదానికి అంతకన్నా నరకం ఏముంటుంది? ఇంతకన్నా ప్రపంచ చరిత్రలో కనుమరుగైన బానిసత్వమే నయం. పాపం అమ్మాజీ ఎన్ని రోజులని భరిస్తుంది? ఎదురు తిరిగితే ఆడపిల్లను కన్నందుకు ఆమె స్త్రీత్వం మీద తన్నాడట. ఛీ, నారాయణ మనిషేనా? ఈ సమాజం నాగరికమని ఎలా అనుకోగలం? పైగా మలికాన్పుకు మగపిల్లాడు పుడితేనే మను ఉంటుందని షరతు పెట్టిన మగాణ్ణి భరించలేక అమ్మాజీ తనువు చాలించింది. ఇలాంటి కామాంధులు, మూర్ఖపు మగాళ్ళు ఉంటారని నారాయణ నన్ను పెళ్లాడిన తర్వాత తెలిసింది. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరెళ్ళినప్పుడు చూసేదాన్ని, ఆవుల వెంట రంకెలేసే ఆంబోతుని. అదేదో ఆటని ఆ వయసులో అనుకునేదాన్ని. కానీ మొగుడితో 3 నిద్రలు చేశాక తెలిసింది పశుకామం అని ఎందుకంటారో. అమ్మాజీ ఆత్మహత్యకు నారాయణే కారణమని. నెత్తిమీద విషం నోట్లో పోసుకున్నట్లు ఈ గతం తవ్వుకోవడం దేనికి? వికలమైన మనస్సుని వెర్రి చేసుకోవడం తప్ప. జరిగేది జరగక మానదు. మదనపడటం మంచిది కాదు. కాదు కూడదన్నా నారాయణ మాట చెల్లనీకూడదు. దివ్య నాక ఆత్మస్థైర్యాన్నిస్తుందన్న ఆశ నాలో ఉంది. నారాయణ వచ్చి ఎంతసేపయిందో నేను గమనించలేదు. గుమ్మం వైపు చూస్తూ కూర్చుని సిగరెట్లు విడవకుండా కాలుస్తున్నాడు. నేనెళ్ళి పలకరించి పిలిస్తేగాని లోపలికి రాకూడదన్న అతిశయమా? తెంపరితనంకి లోటు లేదు. తను ఎవరికోసం వచ్చాడు? దివ్య కోసమై వచ్చుండడు. కూతురే కావాలనుకుంటే కాలేజీలో కలిసినప్పుడే ఆ ప్రస్తావన చేసుండేవాడు. అది దివ్య చెప్పకుండా ఉండేది కాదు. నాకు ఈ మధ్యనే తెలిసింది నారాయణ తల్లి కాలం చేయడంతో పాటు ఉన్న ఆస్తి హరించుకుపోయిందని. ఆడదాని అక్రమ పొందుకి చేతిలో డబ్బులున్నన్నాళ్లు చెల్లుబాటు అయింది. ఇప్పుడు అర్రులు చాచినా ప్రయోజనం లేదు. ఈ పరిస్థితుల్లో మరో దారి లేక నాకోసమే వచ్చుంటాడు. కానీ నాకు తెలుసు
అతడికి కావలసింది పెళ్ళాం కాదు, ఆడది, పక్కలో పడుకుని కామం చల్లార్చే ఆడది. అందుకు అతడెంతకైనా తెగిస్తాడు. ఆడ మగ మధ్య శారీరక సంబంధం తప్ప ఇతరత్రా కలిగిన బంధాలతో నారాయణకి ఆసక్తి గానీ అన్వయం గానీ లేవు. 3 పదులు దాటినా ముగ్ధమోహన అంగసౌష్ఠవంతో అంటుమామిడి చెట్టులా ఉన్న నన్ను చూస్తే ఎంతకైనా తెగిస్తాడు. కానీ నా గతానుభవాలు, అమ్మాజీ జ్ఞాపకాలు నారాయణని ససేమిరా సమ్మతించనీయవు. పాపం అమ్మాజీ ఎంత హింస భరించిందో నాకూ తెలిసొచ్చింది. అమ్మాజీ ఒంటిమీద సిగరెట్లతో కాల్చిన మచ్చలు, గోళ్ల రక్కులు, పంటిగాట్లు. ఇవేం ఆమె చనిపోయాక శవపరీక్షకు అక్కరకు రాలేదు. పోలీసులు పట్టించుకోలేదు. ఆమె ఆత్మహత్యకు నారాయణ ప్రమేయం లేవని తేల్చేశారు. ఈ రివాజు అంతే. పంచాయతీ శవపరీక్ష ఫార్మాలిటీస్ చేసిన వాళ్లంతా మగాళ్ళు. పైగా నారాయణ తల్లి అమ్మాజీ మీద లేని నిందలు మోపి రుజువులు కూడా సృష్టించి కొడుకు మీద ఏ కేసు రాకుండా చూసింది. తను ఆడదే మరి. కానీ ఇదంతా డబ్బు రుచి మరిగిన వాళ్లతో సులువుగా జరిగిపోయింది. కూడదనుకుంటూ గతాన్ని తవ్విపోసుకుంటూ గదిలోకి కిటికీ ఇవతల నేను, అవతల వరండాలో నారాయణ. మమ్మల్ని వదిలి దివ్య స్నేహితురాలింటికెళ్ళింది. మాకు ఏకాంతం ఇవ్వాలని దాని ఆలోచన. కానీ మా మధ్య దగ్గరతనం ఇచ్చే బంధం ఏమున్నది కనుక? నా యోచన నిజం. ఏకాంత దొరక్క తిరిగొచ్చాడు. కానీ ఈ ఏకాంతమే నరకప్రాయంగా ఉంది. నన్ను చూసే మగాళ్ల చూపుల గురించి నాకు తెలుసు. నా శరీర సొగసుల ఎత్తుపల్లాలను ఒడుపుగా తాకుతూ సాగే వంపులను ఆబగా దాహార్తిగా ఎలా చూస్తారో. నిండైన వసంతం లాంటి ఆడతనాన్ని రసాత్మకంగా ఆరాధించే కన్నా అంగలార్చి చొంగకార్చే మగాళ్లే అందరూ. వాళ్లలో నారాయణ మొదటివాడు. ఒక్క శంకరం, చలపతి మాస్టరు తప్ప. కొందరు వ్యక్తుల జ్ఞాపకాలే మధుర స్మృతులుగా జీవితాన్ని నడిపిస్తుంటాయి. ఇప్పుడు శంకరం, చలపతి మాస్టరు తలపుకు రావడం గొప్ప ఆనందాన్నిచ్చింది. పూర్ణచంద్రోదయం నాటి వెన్నెల నన్ను ఆవహించినట్లనిపించింది. కానీ ఆ ఆనందం ఎంతసేపో నిలవలేదు. కరెంటు పోయి ఒక్కసారి అంధకారం అలుముకుంది. వరండాలో కుర్చీ చప్పుడు కావడంతో తుళ్ళిపడ్డాను. ఈ చీకట్లో నారాయణ లోపలికి వస్తే నాకు గుండెల్లో అలజడి మొదలైంది. నన్నొదిలి దివ్య వెళ్లటం కోపం కలిగించింది. అడుగుల చప్పుడు కాకుండా గదిలో మూలకు జరిగి ఎదనిండా పైటను కప్పుకొన్నాను. ఈ పరిస్థితి నాకు చిత్రంగా తోచింది. నారాయణ, నేను, మగాడు ఆడదాని మధ్యన ఇలాంటి భయాలుండటం సంస్కారహీనం కాదు. టేబుల్ సొరుగులోని కొవ్వొత్తు తీసి వెలిగించాలనుకున్నా. నా ఉనికి తెలియడం ఇష్టం లేక విరమించుకున్నాను. గెడపెట్టని వాకిలి తలుపు ద్వారానికి దగ్గరగా చేరవేసి ఉంది. నారాయణ తోసుకుని లోపలికి వస్తాడేమోనని చీకటికి అలవాటు పడ్డ కళ్లను అటువైపు ఉంచి చిట్లిస్తూ చూస్తున్నాను. ఈ సంకట స్థితిని ఛేదిస్తూ కొన్ని నిమిషాలకు కరెంటొచ్చింది. హమ్మయ్యా అనుకుని చప్పుడు కాని తేలిక ఊపిరి తీసుకున్నాను. నాలో ఇంత భయం ఉందా అనిపించింది. మెల్లగా నడిచి కిటికీ దగ్గరకు చేరాను. వరండాలో నారాయణ అటు తిరిగి ఆకాశం వైపు చూస్తూ నిల్చున్నాడు. అమ్మాజీ పోయాక నారాయణ పట్టుమని 10 ఏళ్లు బతకడం కష్టమన్నారట డాక్టర్లు. అది రోజు మందులు వాడితే. ఆ వచ్చిన రోగం అలాంటిది మరి. కానీ 18 ఏళ్లు గడిచాయి. కానీ నారాయణ గడకరల్లా స్థిరంగా బతుకుతున్నాడు. నాకనిపిస్తుంది, దేవుడికి దండం పెడతాం కానీ వాడికి న్యాయం లేదు. దేవుడి దగ్గర మగాళ్లదే పరపతి, ఆధిపత్యమును. ఇది కాకపోతే మాయరోగం వచ్చిపోవాల్సినవాడు నారాయణ కులాసాగా హాయిగా ఉండి పాపం అమ్మాజీని బలవంతపు చావుకి నెట్టాడు. నన్ను బతుకుతూ చావమని శపించాడు. ఈ బేలతనపు ఆలోచనలకు నాకే నవ్వు వచ్చి పెదాల నుంచి జారిపోయింది. అయినా ఈ మనుషుల్ని, సమాజాన్ని కాదని దేవుడు మాత్రం ఏం చేయగలడు? వాడు అందులో భాగమైపోయాడు. ఈ సమాజంలో మగాడికి ఆడదానికి ఏకనాడి ఎక్కడుంది?
మగాడు పెళ్ళాం చితిమంట నుంచి ఇంటికి దీపం వెలిగించుకోగలడు. కానీ మొగుడు చచ్చిన ఆడదానికి మాత్రం అటు మెట్టినింటా ఇటు పుట్టినింటా దీపం వెలిగించే అవకాశం లేదు. అమ్మాజీ పోయాక పెళ్ళాం పోయిన మగాడికి సంవత్సరం దాటకుండా పెళ్లి చేయడం విధాయకమని పంతులు సలహా నారాయణ కన్నా అతడి అమ్మకి బాగా నచ్చింది. కొడుకు నిర్వాకం తెలియంది కాదు, కానీ కొడుకు ఏడాది వయసు నుంచి విధవరికం చేస్తున్న ఆమెకు పునిస్త్రీ కోడలింట్లో ఉండాలన్న తపన. ఎందుకంటే వైధవ్యం కల ఆడవాళ్ళింట శుభకార్యాలుండవు మరి. ఇది లోక రివాజు. పైగా వంశాంకురం కావాలన్న కోరిక. దేవుణ్ణి కాదనగలమేమో కానీ పంతులుగారి సలహాని కాదనగలవారెవరు? అమ్మాజీ దినకర్మలన్నీ ముగిసి పట్టుమని 10 రోజులు కాకుండానే నారాయణ నా మెడలో తాళి కట్టాడు. కూతుర్ని పోగొట్టుకున్న అమ్మాజీ తల్లిదండ్రుల చెక్కిళ్ల కన్నీటి తడి ఆరకముందే బుగ్గన బొట్టుతో నారాయణ పెళ్లిపీటలెక్కాడు. అతడితో తాళి కట్టించుకున్నందుకు నా జీవితమూ పాపపంకిలమైపోయింది. లేకపోతే అతడి మీద నాకెందుకు ద్వేషం? ఆ బంధంతో ఏవగింపు. పరద్వేషం పాపమన్నది విజ్ఞుల మాట కదా. వరండాలోంచి చిన్నగా దగ్గు వినపడటంతో వాస్తవంలో పడి అటు చూశాను. నారాయణ కాలుతున్న సిగరెట్ని దూరంగా విదిలించి గుమ్మం వైపు చూస్తున్నాడు. నాకోసం కాబోలు. లోపలికొచ్చే తెగువ అతడికెక్కడిది? ఆ అధికారం, దగ్గరతనం మా మధ్యన ఏనాడున్నాయి కనుక? కాళ్ల పారాణి ఆరకముందే కాపురానికి ముఖం చాటేసి పారిపోయిన నారాయణ వెనకేసుకొచ్చి నా మీద ఎన్ని నిందలు మోపారు. చదువుకున్న దానివని, నడవడిక మంచిది కాదని, పైగా ఒద్దికలేనిదాన్నని ఎన్ని తిట్టిపోశారు. వరండాలో వెలుగున్నా నారాయణ నాకు నీడలానే కనిపిస్తున్నాడు. అతని ముఖంలోని హావభావాలు, శరీర భాష ఏమీ లేనట్టు నిస్తేజంగా ఉండటం నాకు ఆశ్చర్యంగానే తోస్తోంది. అతడు మానసిక వైకల్యం ఉన్న మనిషి కోరికలాంటివాడు. తనకు కావలసింది పొందటానికి మొహమాటం, మన్నన పాటించడు. అటువంటి నారాయణ ఇంత బేలగా గుమ్మం అవతల నిలబడిపోయాడు. ఎందుకని? తను మారానని నటిస్తున్నాడా? అతనొచ్చి ఎంతసేపు అయి ఉంటుంది? వెలుగు చీకటి తప్ప ఆ సమయాన్ని కొలిచే సాధనం లేదేమో. కాలం ఘనీభవించినట్లు సంఘటన వెనక్కి జరగటం లేదు. నారాయణ ఇంట్లోకి సన్నిహితంగా రాలేని దౌర్భాగ్యపు స్థితిని అనుభవిస్తున్నాడా? అతడు రాడు. నేనుగా అతడి ఎదుట ఎలా పడను? పెళ్లిపీటల మీద 3 గంటలు, సంసారంలో 3 నిద్రలు, అంతే నారాయణతో నా పరిచయం. ఆపాటికే ఎంత నరకం చూపించాడు. అప్పుడు నాలో పుట్టిన అసహ్యమంతా మళ్ళా ఇప్పుడు అతడు రాకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను దివ్య ఈ ఇంట ఎంత హాయిగా బతుకుతున్నాం. అప్పట్లో నీలవేణి చెప్పింది. నారాయణ ఒంట్లో రోగానికి మందు లేదని, చనిపోతాడని డాక్టర్లు ఖరాఖండిగా చెప్పారని. కానీ ఏదీ జరగలేదు. ఇలా ఆలోచించడం ఎంత అమానుషం. సిగ్గుతో చీకటి వైపు దృష్టి తిప్పుకున్నాను. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాల్లోకి ఏదో అలజడి ప్రవేశిస్తుందన్న నాలోని ఆదుర్త తప్ప మరొకటి కాదు. కానీ ఈ నా ఆలోచనలు లోకానికి తెలిస్తే మాత్రం మొగుణ్ణింతగా తిట్టిపోసుకుని శాపనార్థాలు పెట్టే ఆడది కనుకనే సంసారం మొక్కలైందని నింద నామీదే వేస్తారు. కిటికీ చువ్వలు దాటుకొని గదిలోకి వస్తున్న సిగరెట్టు పొగతో వచ్చిన దగ్గు తెరను బలవంతంగా అణిచిపెట్టుకున్నాను. లేకపోతే కిటికీ దగ్గర నేనున్నట్లు గమనిస్తాడు. అయినా ఈ భయం నాకెందుకు? చేయని తప్పుకి సిగ్గుపడుతూ నేనెందుకు చాటుగా ఉండాలి? ఒక్కసారి అతడికి ఎదురుపడి చెయ్యి పొమ్మని చెబితే పోలా, ఈ జంజాటం తీరిపోతుంది. కానీ నారాయణ ఎదురుపడటానికి నా మనసు ససేమిరా అంగీకరించడం లేదు. అతడి చూపులతో పుట్టే వెగటుని భరించలేను. చూద్దాం ఏం జరుగుతుందో. నేను కనపడకపోతే రోషంతో నారాయణ తిరిగి పోవచ్చుననుకుని మిన్నకున్నాను. అయినా లోపల ఏదో దిగులు. మానసిక లోతులను తడుముతున్న దుఃఖపు నీడలు నన్ను నేను సమాధానపరుచుకోవడానికి వెర్రి ప్రయత్నం చేస్తున్నాననిపిస్తుంది. అనుబంధంలో మనస్సు మమేకం కావడానికి ఓ ఆదరణ, ప్రేమ కావాలని. ఈ తనువుకి కోర్కెలుంటాయని ఇలుగెత్తి ఎలా ఆక్రోశించను? ఇంతే నా జీవితం? మరో దారి లేదా? శంకరం, చలపతి మాస్టారు నా మనసులో మిగిల్చిన స్పందనలు జీవితంలో
దివ్య అనుబంధం ముందు అట్టడుగుపు స్మృతి దొంతర్లే. యవ్వనం ఎలా ఉంటుందని ఇప్పుడు ఎవరైనా అడిగితే నా జవాబు వసంతం విరబూసిన తీయని స్వప్నంలా ఉంటుందని. 16 ఏళ్ల వయసప్పుడు అద్దం ముందు నిల్చుని ఎదురుగా నా నీడలో వసంతం విరిసిన ప్రకృతిని చూసుకునేదాన్ని. శరీరధర్మంగా ఎదుగొచ్చే మార్పులు మనసుని మోహనరాగంలోకి నెడుతూ నేను కిలికించితాల జాడల వైపు ఒదిగిపోతున్నప్పుడు అదో తీయని స్వప్నంలా తోచేది. అనుదినం చూసే ప్రకృతి కొత్త రంగులు హంగులతో ఉత్తేజంగా కనిపించే ఆ 16 ఏళ్ల వయసులో నాకేముళ్ళు గుచ్చుకుంటుందోనని అమ్మా నాన్నమ్మ 1000 కళ్లతో కనిపెట్టుకుండేవారు. కాని పెళ్లి పేరుతో నారాయణ గుండెల్లో గుణపం దింపినప్పుడు మాత్రం నాయనమ్మ అందుకు వత్తాసు పలికింది. పాపం మాట చెల్లని అమ్మ మాత్రం చాటుగా కళ్ళొత్తుకోవడం తప్ప చేయగలిగింది లేదు. నేను హైస్కూల్లో చేరుతానన్నప్పుడే నాయనమ్మ తన 2 కళ్ళను వేయి చేసుకుంది. ఉన్న ఊళ్ళో హైస్కూలు లేదు. రోజూ ఊరు దాటి 10 కిలోమీటర్లు పోయి వచ్చే చదువు ఆడపిల్లకి ఎందుకని, వయసొస్తున్న ఆడపిల్లలు ఈ తిరుగుళ్లతో చెడిపోతారని నాన్న చెవిలో ఇల్లు కట్టుకుని పోరింది. కాని ఆర్మీకి పోయిన అన్న అడ్డుపడి నాన్నని పడనీలేదు. ప్రయాణ సౌకర్యం లేని హైస్కూల్కి ఎలా పోయొస్తానోనని సంశయపడ్డాడు నాన్న. కాని నేను సైకిల్ మీద పోయి వస్తానన్న మాటకి నాయనమ్మ బుగ్గలు నొక్కుని ఇదేం చదువు వెర్రని నన్ను ఎంతగా తోలనాడింది. నేను శంకరం దగ్గర సైకిల్ నేర్చుకున్న సంగతి అమ్మకి తెలుసు కనుక కిమ్మనలేదు. శంకరం నాకు సైకిల్ నేర్పినప్పుడు అమ్మ జాగ్రత్తలతో పాటు చాలా నీతులు చెప్పింది. పట్నంలో తన అన్న కూతుళ్ళు సైకిళ్లు తొక్కుతుంటే ఎంతో మురిపంగా చూడటం నాకు తెలుసు. ఇన్ని ఎదురుగాలులకు తట్టుకుని హైస్కూల్లో చేరడం మూలాన శంకరం నాకు దగ్గరగా వచ్చాడు. నా జీవితంలో యవ్వనపు తొలిమొలకగా వచ్చి ఝుంజామారుతాన్నిచ్చే మహావృక్షమై నిలిచాడు. ఆ రోజు స్కూలు వదిలే సమయానికి పెద్ద వర్షం పట్టుకుంది. కొండపోతగా కురిసి చీకటి పడుతున్న వేళకు తగ్గుముఖం పట్టి చిరుజల్లుగా మారింది. ఎంతసేపని ఆగను? ఇంట్లో అమ్మా నాన్న నాయనమ్మ కంగారు పడుతుంటారని సైకిలు తీసుకుని బయలుదేరాను. ఆ రోజు నాతో పాటు చదివే నీలవేణి నాగమణి ఇద్దరూ స్కూల్కి రాలేదు. ఒక్కరితినే ఎలా వెళ్లాలనుకుంటూనే గేటు వరకు సైకిలు నడిపించుకుంటూ వచ్చి చూశాను. సైకిల్ స్టాండు ఖాళీగా ఉంది. అంటే శంకరం వెళ్ళిపోయుంటాడనుకుని ఉసూరుమనిపించింది. మా ఊరు నుంచి వచ్చేవాళ్లలో ఆడపిల్లలు 3, మగపిల్లలు 6-7 ఉండేవారు. నేను, నీల, నాగా 3 బయలుదేరిన పావుగంటకు మగపిల్లలు మా వెనుక వచ్చేవాళ్ళు. ఏవో సరదా మాటలు, చిలిపి తగులు తప్ప బుద్ధిగా ఉండేవారు. పల్లె కావడం, ఎటొచ్చి ఏం జగడాలొస్తాయోనని భయం. శంకరం నాకన్నా 2 ఏళ్ళో 3 ఏళ్ళో పెద్దవాడు. లాగులేసుకున్న దగ్గర్నుండి నాకు తెలుసు. నేను స్కూల్లో చేరడానికి అప్లికేషన్ తనే తెచ్చిచ్చాడు. ఇస్తూ హైస్కూల్కి ఇలా పొట్టిగౌన్లు వేసుకుని రాకు, బావుండదు అన్నాడు నా మోకాళ్ళ వైపు చూస్తూ. నాకు నవ్వొచ్చింది. ఎందుకు బావుండదు అడిగాను అమాయకంగా. శంకరం అదోలా నవ్వాడు. నాకర్థం కాలేదు. చుట్టూ చూసి నా చెవిలో వేడి ఊపిరి ఊదుతున్నట్టు 4 ఏళ్ళాగితే తెలుస్తుందిలే అని చిన్నగా మొట్టికాయ వేశాడు. ఎందుకో నొప్పి అనిపించలేదు. గిల్లి కజ్జాలు పెట్టుకున్నప్పుడు నీల, నాగా సుతారంగా కొట్టినా బాధో ఉక్రోషమో కలిగేది. కానీ అదేదోలా అనిపించి శంకరం వైపు చూడకుండానే ఇంట్లోకి తుర్రుమన్నాను. ఇప్పుడు ఆ జ్ఞాపకమే ఒంటరిగా ఉన్న నా పక్కన శంకరం ఉంటే బావుండనిపిస్తుంది. ఆ రోజు వాడన్నట్లు 4 ఏళ్లకు తెలిసేది ఇదేనేమో. స్కూల్కి ఇంటికి కంకర రోడ్డు. సైకిల్కు టైర్లు పంచరవటం, రిపేర్లు తరచుగా వస్తుండేవి. పాపం నీలా, నాగా తెగ ఇబ్బంది పడేవారు. నేను తప్ప. నా సైకిలు టైరు పంచరైందని, రిపేరుకొచ్చిందని శంకరానికి ఎలా తెలిసేదో టంచనుగా వచ్చి వాలిపోయేవాడు. సైకిల్ బాగు చేయించి ఇచ్చేవాడు. నేను ఇబ్బంది పడకూడదన్న అతడి అభిమానం తెలుస్తున్నా సమయానికి రావడం నన్ను ఆశ్చర్యపరిచేది. అదే అడిగాను ఓసారి, నా సైకిల్ పాడవటం ఎలా తెలిసిందని. అప్పుడు మాత్రం శంకరం చూసి చూడనట్లు నా కళ్ళల్లోకి చూసేవాడు. ఆ చూపుకి నాకు నరాల్లో రక్తం ఉరకలెత్తి మనసున ఏదో అయ్యేది. అది చెప్పడానికి నాకిప్పటికీ భాష దొరకలేదు. తనేదో చెబుతాడని ఎదురు చూసేదాన్ని. ఏమో,
నాకే తెలీదు. రాత్రికి మనసును అడిగి చెప్తా. గడుసు జవాబది. ఆ వయసులో మనసు ప్రస్తావన వాడి నోటమ్మట వినటం నాకు గమ్మత్తుగా అనిపించేది. నా సైకిల్ ఎప్పుడు పాడైనా అదే సందర్భం, అదే నా ప్రశ్న, అదే వాడి జవాబు. అప్పుడంతగా తెలిసేది కాదు గాని ఆ భావావేశమంతా తర్వాత అర్థమైందే. నేనీ ఆలోచనల నుంచి తేరుకొని మెయిన్ రోడ్డు దిగి కంకర దారికి సైకిలు తిప్పాను. వర్షం చిన్న తుంపరగా పడుతోంది. దారంతా కంకర్రాళ్ళు లేచిపోయి ఎర్రని బురద తేలి చిత్తడిగా ఉంది. సైకిల్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. చీకటి పడకుండా త్వరగా ఇల్లు చేరాలన్న ఆతృత తప్ప సైకిలు వేగాన్ని పెంచలేక సతమతమవుతున్నాను. ఆ రోజు నీలా, నాగా స్కూలుకి రానందుకు తిట్టుకుంటున్నా. పోనీ శంకరం ఉన్నా బాగుండుననిపించింది. శంకరం తోడుగా ఉండటం అన్న ఊహ మనసుకు చిలిపిగానే తోచింది. ఎందుకో వాతావరణం చల్లగా ఉన్న బుగ్గలు వేడెక్కి ముక్కుపుటాలెదిరాయి. 10th క్లాస్కి వచ్చాక తెలిసి తెలియనట్టు నాలో వస్తున్న మార్పు తీయగా జ్వలిస్తోంది. ఆలోచనల వరవడి మారి కొత్త కోరికలతో కొన్ని సమయాల్లో మనసు వశం కావడం లేదు. మొన్నటికి మొన్న హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మార్కులు తగ్గినాయి. ఎప్పుడూ వెనకుండే నాగా నాకన్నా మార్కులు ఎక్కువే స్కోర్ చేసింది. నీలకెప్పుడూ అత్యవసర మార్కులే. ఏదో పాస్ అయితే చాలనుకుంటుంది. వెనుక క్యారియర్కి తగిలించిన పుస్తకాల సంచి మీద పాలిథిన్ కవరు సరిగ్గా ఉందో లేదో చూసి సైకిల్ వేగాన్ని పెంచుతూ అనుకున్నాను. ఎలాగైనా మంచి మార్కులతో పాసై కాలేజీలో చేరాలని. లేకపోతే నాయనమ్మ మాట ఎలా ఉన్నా నాన్న చదువుకి ఫుల్ స్టాప్ పెట్టించేస్తాడు. కానీ ఎలా? ఈ మధ్యన శంకరం గురించి ఆలోచనలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతుంది. తగ్గిన మార్కుల గురించి శంకరం కూడా అడిగాడు రోజు. ఉక్రోషం వచ్చి, నువ్వెందుకు పెద్ద పరీక్షలు 2 మార్లు తప్పావు అని అడిగాను. శంకరం వెంటనే జవాబు చెప్పక మళ్ళీ అదోలా చూశాడు. అది నా కళ్ళలోకి చూసి చూడనట్లు. ఒక్కమారు మనసు చురుక్కుమంది తీయగా. నీకోసమే అన్నాడు. అదిగో ఆ రోజు నుంచి నా చదువు అటకెక్కిపోయింది. పెళ్ళున పెద్ద ఉరుముతో మెరుపుకి తుళ్ళిపడ్డాను. సైకిల్ హ్యాండిల్ పట్టుతప్పి ముందు చక్రం కంకర నుంచి పక్కకు దొర్లడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను. కంకర మీద మోచేత్తో నిలవరించుకుంటూ నొప్పితో అమ్మా అని అరిచాను. చూస్తే చర్మం చిట్లిపోయి చిన్నగా రక్తం చిమ్ముతుంటే ఏడుపు ఆగలేదు. పుస్తకాలు బురద పాలవుతాయేమోనని బ్యాగు అందుకోబోతుండగా నా నడుం మీద మెత్తని స్పర్శకు తల పైకెత్తి చూస్తే ఎదురుగా శంకరం. అనునయంగా చిన్నగా నవ్వుతూ నా నడుం మీద చేతిని బిగించి నన్ను లేవదీశాడు. కాలు బెణికిందేమో నిలుచోలేక బాధతో విలవిలలాడిపోయి వాడి మీదకు ఒరిగిపోయాను. శంకరం భయం లేదన్నట్లు చూసి కాలిని తన రెండో చేతిలోకి సున్నితంగా తీసుకుని మెల్లగా నేలమీదించాడు. నా నడుం మీదున్న వాడి తీయని చేతిస్పర్శకు నొప్పి మరిచిపోయి తర్వాతేం చేస్తాడని కుతూహలంగా చూస్తున్నాను. సున్నితంగా ఉన్న నా కాలివేళ్లను తన పాదంతో సుతారంగా నొక్కి పట్టుకుని నడుం మీదున్న చేతిని బిగించి నిటారుగా తన మీదకు నన్ను లాక్కున్నాడు. అంతే, బెణికిన కాలు పాదంలో కలుక్కుమన్న శబ్దం. మంత్రించినట్టు నొప్పి మాయమైంది. నిలబడగలిగాను కానీ ఇంకా శంకరం చేతిలోనే ఉంది నా నడుము. గమ్మత్తుగా ఉంది. శంకరం నాకు అంత దగ్గరగా రావటం అదే మొదటిసారి. నా నరాల్లోని రక్త ప్రవాహం దిక్కులు మార్చుకున్నట్టు పిచ్చిగా దూకుతోంది. మోచేతి గాయం నొప్పిని ముందే మర్చిపోయాను. ఊపిరికి ఎగిసిపడుతున్న గుండె శంకరం ఛాతిని తాకుతూ దూరం అవుతుంటే ఏదో వివశత కమ్మేసింది. సగం మూసిన కనురెప్పల మధ్య శంకరం చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. శంకరం నన్ను అలాగే ఒక చేత్తో పొదివి పట్టుకుని రెండో చేతిని చాచి సైకిల్ అందుకుని లేపి స్టాండు వేశాడు. బలిష్టమైన అతడి భుజాలు, వక్షం, వేడి ఊపిరి అన్నీ నన్ను తెలియని వాంఛల సుడిగుండంలోకి నెట్టుతుంటే అతను ఏదో చేస్తాడని ఆత్రంగా చూస్తున్నాను. కానీ శంకరం ఉన్నపళంగా నన్ను వదిలి దూరంగా జరిగాడు. జేబులో రుమాలు తీసి నా మోచేతినందుకుని పడుతున్న నీటి తుంపరతోనే మట్టిని తుడిచి గాయానికి కట్టుకట్టాడు. నొప్పి తగ్గిందా? చాలా మృదువుగా అడిగాడు. లేదు అన్నాను. ఆ కొంటెతనానికి నాకే ఆశ్చర్యం కలిగింది.
చిరుజల్లుకి తడిసిన బట్టలు శరీరంలో పుట్టిన వేడికి ఆవిరో అయిపోతాయనిపిస్తోంది. శంకరం విస్మయంగా చూశాడు. అవును, ఈ నొప్పి కన్నా నువ్వు పెట్టిన నొప్పి ఎక్కువైంది. ఎరుపెక్కిన నా కళ్ళలో కన్నీటి పొరెందుకో మరి. పలచని వెలుతురులో శంకరం గమనించాడు. ఈసారి శంకరం నాకెదురుగా దగ్గరకొచ్చాడు. నేను తలపైకెత్తి అతడి మొహంలోకి చూశాను. 4 కళ్ళలో ఒకటే కాంక్ష. ఇద్దరి శరీరాలు మెల్లగా కంపిస్తున్నాయి. దీర్ఘశ్వాసకు నా ఎద అతని వక్షానికి దగ్గరవటానికి తప్పిస్తోంది. శంకరం చేతులు నా నడుంని తీగలా అల్లుకుపోయి బిగుసుకుంటుంటే నా చేతులతో అతడి భుజాల్ని చుట్టాను. చీకటి పడుతున్న వేళ చినుకుల తుంపర, చుట్టూ పచ్చని పొలాలు, పక్కన పంట కాలువలోని నీటి ప్రవాహపు జలజలలు, మరో పక్క ఎత్తైన వృక్షాలు, దూరాన నింగినంటే కొండలు, ఎగిరిపోతున్న పక్షుల కువకువలు ఇవేమీ లేనట్టే ఉండి, ఆ నిర్జన దారిలో మేమిద్దరమే ఉండి అదే సృష్టి అయినట్లనిపించింది. శంకరం కౌగిలి బిగిస్తుంటే, యవ్వనం రుచి అనుభవమవుతుంటే, ఇంకా అతడికి దగ్గరగా జరుగుతున్నప్పుడు నా పెదవుల్లో వణుకు మొదలైంది. కనురెప్పలు మూతలు పడుతుంటే తడిబుగ్గలు వేడి ఆవిళ్లు చిమ్ముతున్నాయి. సినిమాల్లో నాయకుల అధర చుంబన దృశ్యంలో ఇద్దరి పెదవులు మౌనంగా మాట్లాడుకున్న కొన్ని నిమిషాల పిదప జరిగినట్టు అతడి పెదవుల స్పర్శ నా నుదుట పడింది. నేను శంకరం చర్యకు విస్మయంగా చూశాను. చేతిలోని అమృత కలశం జారిపోయినట్టు దిగాలు పడ్డాను. ఆ పైన మన పెళ్లి తర్వాత. శంకరం తమకంలోంచి తేరుకుని చిన్నగా గొణిగాడు. ఎందుకని? మోహావేశంలో నాది పిచ్చి ప్రశ్న. శంకరం నిర్లిప్తంగా చిన్నగా నవ్వాడు. మన కులాలు వేరు. ఈ కట్టుబాటు కాదని వెళ్ళగలిగిన నాడు. నేను అర్థం కానట్టు చూశాను. అవును, ఏదో కోర్కెతో తొందరపడి నాలోని ప్రేమను చిన్నబుచ్చలేను. అప్పుడు శంకరం నాకు కొండంత కనిపించాడు. ఇప్పుడు అనిపిస్తుంది, అంత చిన్నతనంలో ఎంత ఉన్నతంగా ఆలోచించాడో, నన్నెంత గౌరవించాడో అని. మనం ప్రేమించుకుందాం, నువ్వు నాకు కావాలి శంకరం. ఎంత లేత వయసో అంతటి అమాయకపుట ఆలోచన నాది. కానీ శంకరం అలా కాదు. ప్రేమలోని గొప్పతనం తెలిసినవాడు. అటువంటి భర్త దొరికిన ఆడదానికి జీవిత సాఫల్యం నెరవేరినట్టే. శంకరం ప్రేమగా నా నుదుటి మీద పడ్డ తడిముంగురులను సవరిస్తూ అన్నాడు. ముందు చదువు మీద దృష్టి పెట్టు. నేను అదే చేస్తాను. నేను సరే అన్నట్లు తలాడించాను. నుదుట పడ్డ శంకరం చేతిస్పర్శ నేటికీ తీయని గుర్తుగా మిగిలే ఉంది. నా జీవితంలో సంతోషంతో సంతృప్తిపడిన రోజంటూ ఉందంటే ఆ రోజే. వీధి గేటు చప్పుడుకి గత జ్ఞాపకాల్లోంచి వర్తమానంలోకి వచ్చాను. వరండాలో లైటు వెలుగున్నా గదిలో చీకటి పూర్తిగా పోలేదు. నారాయణ సిగరెట్టు కాలుస్తూ వరండాలో పచార్లు చేస్తున్నాడు. నడకలో అసహనం కనిపిస్తున్నా అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉన్నట్టున్నాడు. తనకు తానుగా లోపలికి రాలేడని నాకర్థమైంది. గుమ్మం దాటి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. దివ్య వస్తే బాగుండుననిపించింది. నారాయణలో ఇంతటి సహనం చూడటం ఇదే మొదటిసారి. ఏదో పెద్ద ఆలోచనలు పెట్టుకుని వచ్చినట్టున్నాడు. పెళ్లికి కొద్ది రోజుల ముందు ఇంటికొచ్చాడు. ముందు గదిలో నాయనమ్మతో గొప్పలు చెప్పుకుంటూ నేను ఎదురు పడతానని గంటల కొద్దీ గడిపాడు. నాయనమ్మ పిలిచినా నేను వెళ్ళకపోవడంతో అతడి వ్యూహం బెడిసికొట్టి వెళ్ళిపోయాడు. కానీ అతడితో పెళ్లి విషయంలో ఎదిరించినా విఫలమయ్యాను. నాటి పరిస్థితులకు తలొగ్గి తాళి కట్టించుకున్నాను. కానీ ఈరోజు నాలో ఆ మెతకదనం లేదు. చలపతి మాస్టారి దయవలన నా జీవితానికి ఏం కావాలో నాకు స్పష్టంగా తెలుసు. 10వ తరగతి పరీక్షల్లో శంకరం జిల్లా టాపర్గా వస్తే నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. రిజల్ట్స్ వచ్చిన రోజు నా ఆనందానికి అవధి లేకుండా పోయింది. శంకరం ఇంటికొచ్చి నన్ను అభినందిస్తాడని ఎదురు చూసినా రాలేదు. ధైర్యం చేసి ఆ రోజు మధ్యాహ్నం శంకరం ఇంటికి వెళ్ళాను. తను రానందుకు నాకు బాధ కలగలేదు. జిల్లా టాపర్గా వచ్చిన శంకరాన్ని అభినందించాలన్న యోచన కన్నా అతన్ని చూడాలన్న తపనే నాలో ఎక్కువ ఉందని నాకు తెలుసు. శంకరం నన్ను చూసి మొదట్లో ఎందుకు కంగారు పడ్డాడో తర్వాత నాకు అర్థమైంది.
తర్వాత నా రాకలో అతడి సంతోషాన్ని చూసి నేనది మరిచిపోయాను. జీవితంలో శంకరాన్ని అదే ఆఖరిసారి చూడటం, మేం మాట్లాడుకోవడం ఇంటివాళ్ళు చూశారు. నా చొరవ, చనువు వాళ్ళకి నచ్చలేదు. విషయం శంకరం చదువు మీదే కాదు, జీవితం మీద పడుతోందని తర్వాత పరిణామాలు ఊహించుకున్నారేమో. కులం, పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయన్న బెంగతో ఊర్నించి పంపించేశారు. శంకరం కాలేజీ చదువుకి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న పెద్ద తండ్రి ప్రాపకంతో చదువుల్లో పడిపోయాడు. అలా శంకరం దూరమైపోవడంతో జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. అవమాన భారం కలిగిన శంకరంపై వీసమెత్తైన కోపం ఎందుకు రాలేదో నాకిప్పటికీ అర్థం కాలేదు. కానీ నాడు మానసికంగా ధైర్యాన్ని కోల్పోయిన మాట వాస్తవం. అందుకే పెనుగాలికి ఎగిరిపోయిన పచ్చటాకునైపోయాను. కానీ ఎప్పటికైనా తిరిగి శంకరాన్ని కలవగలనన్న ఆశతో చదువు కొనసాగించాలనుకున్నాను. కాలేజీలో చేరడానికి నాయనమ్మను మళ్ళా ఎదిరించాను. కానీ నాటి పరిస్థితులు అన్నయ్య పెళ్లితో తలకిందులయ్యాయి. వదిన రాకతో 2 ఏళ్లుగా అన్నయ్య ఆర్థికపరమైన అండ కోల్పోయాం. అన్నయ్య డబ్బు పంపలేకపోవడంతో నాన్న అప్పుల పాలయ్యాడు. దానికి తోడు 2 ఏళ్లుగా పంట నష్టంతో సంసారం కష్టాల ఊబిలో కూరుకుపోయింది. నేనొకటి తలిస్తే జీవితం మరో దారిన నడిచింది. నాకొచ్చిన మార్కులతో గవర్నమెంట్ కాలేజీలో సీటు దొరుకుతుంది. 3 నెలలు నెట్టుకొస్తే స్కాలర్షిప్ వస్తుందనుకున్నాను. కానీ జరిగింది వేరు. కాలేజీ అప్లికేషన్ తీసుకుని నేను ఊళ్ళో అడుగు పెట్టిన నాడే నాన్న పొలంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. నా చదువు చట్టుబండలు కావాలని నాయనమ్మ కడుపు మంటతో శపించింది. నా చదువు మూలానే నాన్న అప్పుల పాలయ్యాడని చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న తల్లి ఆక్రోశమది. అమ్మ కూడా అదే అంటూ ఏడ్చింది. కానీ అన్నయ్యని ఎవరూ పల్లెత్తు మాట అనలేదు. నాన్న చేసిన అప్పు తీర్చడానికి ఉన్న పొలం అమ్మడంతో నాయనమ్మ మంచం పట్టింది. సంసారం సాగడానికి ముందు దారి లేక అమ్మ గుమ్మం మీద తల పెట్టుకుని ఎన్ని రాత్రులేడ్చిందో నాకు తెలుసు. ఆ విపత్కర పరిస్థితుల్లో శంకరం పక్కనుంటే ఎంత ధైర్యం అనుకునేదాన్ని. అతడి ఓదార్పుకి అర్రులు చాచాను. ఇంటి పరిస్థితులు కులపెద్దలు పంచాయతీకి రావటంతో అంతకుముందే నా మీద కన్నేసిన నారాయణ పన్నాగం ఫలించింది. నన్ను పెళ్లాడతానని నారాయణ పెట్టిన కబురు అమ్మ నాయనమ్మలకు ఎక్కడలేని సంతోషాన్ని కలిగించింది. వారికి నారాయణ దేవుడయ్యాడు. అడగని ఊహించని వరాన్నిచ్చాడు. అతడి టక్కుటమారాలకు లొంగిపోయిన నాయనమ్మ కాస్త మంచం దిగగలిగింది. 2వ పెళ్లివాడని ఓ కూతురుందని అమ్మ ముందు సంశయించినా నాయనమ్మ ఆమె మెడలు వంచింది. కులం, డబ్బు ఉన్న ఈ సంబంధం అదృష్టంగా వెతుక్కుంటూ వస్తే కాదనటం అవివేకమని అమ్మతో పాటు నాకు నూరిపోసింది. తండ్రి లేనిదానికి ఇంతకన్నా మంచి సంబంధం తేలేమంది. 2వ పెళ్లివాడైతేనే వయసులో చిన్నవాడు, ఉన్నది అరచేతిలో చిన్న నలుసు, దాన్ని సాకితే మన పిల్లదానికి పిల్లల్ని పెంచే అనుభవం వస్తుందన్నది. ఆ లాజిక్కి అమ్మ నోరు మెదపలేకపోయింది. నారాయణ అందిపుచ్చుకున్న అవకాశానికి నేను తలవంచక తప్పలేదు. అమ్మ నాయనమ్మల ఆశ నారాయణ తమ సంసారాన్ని ఆదుకుంటాడని, రూపాయి కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నాడని భ్రమపడ్డారు. కానీ నాన్న ఆత్మహత్య చేసుకున్నందుకు ప్రభుత్వం పరిహారంగా ఇచ్చిన డబ్బును పెళ్లికి ముందే మాయచేసి కాజేశాడని తర్వాత బయటపడింది. ఇంత నీచం, తుచ్చమైన మగాడుంటాడని పాపం వాళ్ళకి ఏం తెలుసు? ఏమాత్రం తెలిసినా మొదటి పెళ్ళాం అమ్మాజీ ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుని ఉండేవారు. ముహూర్తం రానే వచ్చింది. తప్పదని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. పెళ్లి తంతు జరిగిపోయింది. నేను పీటల మించి దిగిన వేళకి నీలవేణి, నాగమణి ఆలస్యంగా వచ్చారు. వారి మొహాల్లో ఏదో వెలితి తాండవిస్తోంది. పెళ్లికి ఇదా రావడమని నిష్ఠూరమాడాను. ఇద్దరూ నిర్లిప్తంగా నవ్వేసి ఊరుకోవడం, ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదు కాబోలనుకున్నాను. జరిగింది తప్పించలేకపోయాను. తప్పదు, శంకరాన్ని మర్చిపోవాలి. వాళ్లకు తెలుసు శంకరంపై నా ప్రేమ సంగతి. ధైర్యం చెప్పబోయాను. కానీ గదిలో అడుగు పెడుతూ నన్ను కౌగిలించుకుని బోరుమన్నారు. వాళ్ళలా ఏడుస్తుంటే నాకు దుఃఖంతో ఏం తోచలేదు. మీరెందుకలా కుమిలిపోతున్నారు? నేను ధైర్యంగానే ఉన్నాను. కాసేపు ఆగి అన్నాను. నీలా నాగా తేరుకున్నారు. వాళ్ళేదో నాకు చెప్పడానికి సంశయపడుతూ నాకెదురుగా వచ్చి నిలుచున్నారు. నేనేదో అనుమానపడుతూ కళ్ళతోనే ప్రశ్నించాను.
నీలవేణి బావ తెలుసు కదా? నాగమణి అడిగింది. విషయం అప్రస్తుతంగా తోచి, అవును, మా ఊరొచ్చినప్పుడు 2-3 సార్లు చూశాను. పట్నంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కదూ అన్నాను. అవును, బావ ఉదయం వచ్చాడు. ఈ పెళ్లి గురించి తెలిసి చాలా బాధపడ్డాడు. నేను తెల్లబోయాను. మధ్యలో అతనెందుకు బాధపడటం? విచిత్రంగా తోచింది. అదే నీలవేణిని అడిగాను. నీల కాసేపు మాట్లాడలేదు. ఎలా చెప్పాలి, అసలు చెప్పాలా వద్దా అన్నట్లు సందిగ్ధంగా ఉండిపోవటం కోపం తెప్పించింది. ఏ చెడు విషయం వినాల్సి వస్తుందన్న బెరుకు కూడా కలగకపోలేదు. చెప్పవే మొద్దు కసురుకొన్నాను. నారాయణకి ఎయిడ్స్ అట, ఎన్నాళ్ళో బతకడట అంది. నాకు కాళ్ల కింద భూమి మొక్కలై పేలిపోయినట్టయింది. అవునట, నారాయణ ఆ మధ్య బావ పనిచేస్తున్న హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాడట. వేరే జబ్బుకి రక్త పరీక్షలు చేసినప్పుడు ఎయిడ్స్ ఉందని తేలిందట. నీలవేణి వివరణతో నా నవనాడులు కుంగిపోయి మంచంపై వాలిపోయా. ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. మొదటి రాత్రి పెళ్లికూతురు ముస్తాబుకి ముత్తైదువులొచ్చి లేపారు. నీలా నాగా వెళ్ళిపోయినట్టున్నారు, కనిపించలేదు. గుమ్మం దగ్గర తలుపు తోసిన చప్పుడికి ఆలోచనల నుంచి ఉలిక్కిపడ్డాను. దివ్య వచ్చిందేమోనని గదిలో లైటు వేశాను. తలుపు గాలికి కదిలినట్టుంది. దివ్య రాలేదు. కిటికీలోంచి చూస్తే గేటు తీసి వెళ్ళిపోబోతున్న నారాయణ గదిలో లైటు వెలగడం చూసి వెనుదిరిగి వరండాలోకొచ్చి కూర్చున్నాడు. లైటు వేయకపోతే వెళ్ళిపోయేవాడేమో. ఇప్పుడు చింతించి లాభం లేదు. అతడికి కనబడకుండా గోడవారకు జరిగిపోయాను. కొద్ది క్షణాల తర్వాత గుమ్మం వరకు వచ్చిన అడుగుల చప్పుడు వెనుతిరగడంతో ఊపిరి పీల్చుకున్నాను. కిటికీలోంచి వారగా చూస్తే నారాయణ వెళ్ళిపోలేదు. కుర్చీలో చప్పుడు కాకుండా కూర్చొని ఉన్నాడు. తను వెళ్ళిపోయాడనుకుని నేను బయటకు వస్తాననుకున్నాడేమో. ఎంత నాటకం! అవును, మనుషులు నటిస్తారు, నటిస్తూ జీవిస్తారు. తమ సుఖాల కోసం, స్వార్థం కోసం కుళ్ళిపోయిన మనసుతో ఈ నారాయణ లాంటి వాళ్ళు అంతే మరి. ముత్తైదువుల ముచ్చట్లు, సరసాలు, చలోక్తులతో మొదటి రాత్రి గదిలో అడుగుపెట్టాను. పెళ్ళికొడుక్కెలా సేవలు చేయాలి, మొదటి రాత్రి ఎలా మసులుకోవాలని చెప్తూ వాళ్ళు వ్యంగ్యంగా నవ్వుకుంటుంటే ఏవగింపు కలిగింది. వెకిలితనం లేదు కానీ జానతనాన్ని పురిగొల్పుతున్నారు. వయసు మీదపడి తెల్లనిరిసిన ముత్తైదువులు నెరిపే సంప్రదాయం నాకు జుగుప్స కలిగించిన మాట నిజం. అందుకు కారణం నారాయణ. అగ్నిలో దూకటం తప్పదన్నప్పుడు ఒడుపు ప్రదర్శిస్తే కాలడం నుంచి తప్పించుకోవచ్చు. ఈ ఆలోచనతోనే మొదటి రాత్రి నారాయణ గదిలోకి అడుగుపెట్టాను. నీలవేణి చెప్పిన విషయంతో మనసు భయంతో గజగజలాడుతూనే ఉంది. ఈ రాత్రి నారాయణ నుంచి ఎలా తప్పించుకోవాలోనని పరిపరి విధాలా ఆలోచిస్తూ పాలగ్లాసు అందించాను. సరస శృంగారం ఎక్కడిది? నారాయణ పాలు గటగటా తాగేసి నన్ను దగ్గరగా లాక్కోబోతే కూడదని దూరంగా జరిగిపోయాను. ఎయిడ్స్ గురించి విన్నాను, చదివాను. అందుకే ఆ భయం. పైగా నా మనసు నారాయణని అంగీకరించే స్థితి ఏనాడూ ఉండదేమో. నాన్న ఆత్మహత్యకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని ఘరానాగా మోసం చేసి తీసుకున్నాడు. మాయతో అమ్మ దగ్గర సంతకం తీసుకుని డబ్బు కక్కుర్తికి దిగజారిన మనిషిని తోడుగా ఎలా అంగీకరించగలను? నారాయణ నా భుజాల్ని బలంగా పట్టుకుని దగ్గరగా లాక్కోబోతే విదిలించుకుని దూరంగా జరిగిపోయాను. అసహ్యంగా చూశాడు. అనుభవం లేదని నేను అనుకోవాలనా ఈ నటన? వెటకారంగా అన్నాడు. అభిమానం గాయపడినా సహించి అడిగాను. మీకు ఎయిడ్స్ ఉందటగా? అంతే. ఉక్రోషం పట్టలేక చాచి లెంపకాయ కొట్టాడు. దాంతో నేను తూలి మంచం మీద పడ్డాను. ఏం కూసేవు? ఎవరితో చెప్పిందే అది? ఏం, నీకు శంకరానికి ఉన్న లింకుని నేను అడిగానా? పెళ్లి చేసుకోలేదు? నారాయణ ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. ఛీ, శంకరం మీద గల నా ప్రేమకు ఈ పెళ్లికి సాపత్యమా? తోకతొక్కిన తాచులా లేచాను. ఇక తగ్గి ఉండడం తగని పని. ఏం చేయగలడని ఎదురు తిరిగాను. నీలో ఆ రోగం ఉన్నంతవరకు మన మధ్యన సంసారం లేనట్టే తెగించి ఖరాఖండిగా చెప్పేశాను. నా మాటలకు నారాయణ మరీ రెచ్చిపోయాడు. దెబ్బతిన్న అహంతో వెర్రిగా ఊగిపోయాడు.
ఆడదాని దగ్గర మగాడికి ఓటమి ఏమిటన్నట్టు బరి తెగించి బలాత్కరించబోయాడు. ఆవేశంలో బలం ఎలా వచ్చిందో తిరగబడి మంచం మీద నుంచి తోసేశాను. పశుకామంతో ఎలాగైనా నన్ను వశపరుచుకోవాలనుకున్నాడు. నేను లొంగలేదా రాత్రి. రెండో రాత్రి అదే హింస భరించాను. ఇక మూడో రాత్రి వదిలేలా లేడని నీలతో విషయం చెప్పి తప్పించుకునేందుకు సలహా అడిగాను. నీల నా పరిస్థితికి బాధపడుతూ నన్ను ఓదార్చి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిన తను మళ్ళీ వచ్చింది. గదిలోకి రహస్యంగా నన్ను తీసుకుపోయి ఓ ప్యాకెట్టు నా చేతిలో పెట్టింది. నేను ఆశ్చర్యంగా చూస్తూ సిగ్గుపడ్డాను. అవి నిరోధ్ ప్యాకెట్లు. బావా ఇంతకన్నా మంచి మార్గం లేదన్నాడు. ఇది తనే ఇచ్చాడు. నిరోధ్ వాడితే నారాయణ జబ్బు నీకు వచ్చే అవకాశం లేదని చెప్పాడు. నీలకంటే తన బావ దగ్గర చనువుంది. ఇద్దరూ అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. పైగా కాబోయే మొగుడు. అందుకే ఇలా చెప్పగలిగాడు. కానీ ఇందులో నా ప్రస్తావన ఉండటం సిగ్గుతో చచ్చిపోయినట్లు నా ముఖం పాలిపోయింది. నీలవేణి నా పరిస్థితి గ్రహించి అనునయంగా అంది. ఇందులో సిగ్గుపడాల్సింది లేదు. పట్నంలో దీని గురించి బాహాటంగా మాట్లాడుకుంటారట. నిబ్బరంగా ఉండి గండం గట్టెక్కడానికి ముందు జరగాల్సింది చూడు. నీల చెప్పింది సబబుగానే తోచింది. మూడో రోజు రాత్రి నారాయణ గదిలోకి వస్తూనే నా మీద కలయబడ్డాడు. తన పక్కలోకి రాకపోతే చంపి పాతరేస్తానని భయపెట్టాడు. అమ్మాజీకి పట్టిన గతే నీకు పడుతుందంటూ బెదిరించడంతో ధైర్యాన్ని కూడగట్టుకుని నీల ఇచ్చిన నిరోధ్ ప్యాకెట్ను అతడు చూస్తుండగా పాల గ్లాసు దగ్గర పెట్టాను. ఇతరుల మాటను అభిప్రాయాన్ని మనన చేయగల సంస్కార నారాయణ? సిగ్గు విడిచి ఆ అంగీకారానికి నేనెంతగా రగిలిపోయి మానసికంగా కుమిలిపోయేనో అదే ఆడదానికి ఆఖరి నరకం. తప్పలేదు. కాదుకూడదని నేను మొండికేస్తే కులపెద్దలు మరో కుంపటి రాజేస్తారు. నారాయణ నన్ను యగాదిగా చూసి వెటకారంగా నవ్వాడు. శంకరం తర్ఫీదనుకుంటాను. వాడి మాటకు చివ్వున తలెత్తాను. చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. ఛీ, ఇంత కుత్సితపు మగాళ్లుంటారా అనుకున్నాను. నా చూపులు చీడపురుగుని చూస్తున్నట్లున్నాయి. వెధవ మొగుడు. మనసు లోలోపల నుంచి తన్నుకొచ్చిన వెగటది. ఇవి వాడితే పిల్లలెలా కంటావు? వికృతంగా నవ్వుతున్నట్లున్నాడు. ఆ వయసులో నాకనిపించలేదు. కానీ ఆడది పిల్లల్ని కనే యంత్రమా? మన సంసారానికి ఇంతకన్నా మార్గం లేదు అందరూ మెచ్చుకోలుగా అనేదే. ఆడదానిగా నేను సహనం చూపించాను. ఈ నిరోధులవి నాకిష్టం లేదు. అమ్మ మనవడు కావాలని సతాయిస్తోంది. మనవడా? ఎందుకని? నేను ఆశ్చర్యంగా అడిగాను. పసిది నెలలు నిండని దివ్య ఉండగా ఈవిడికి మనవడు కావలసి వచ్చాడా అనుకున్నాను. వంశం నిలబడాలిగా కించిత్ గర్వంగా అన్నాడు నారాయణ. నేను వెగటుగా నవ్వుతూ అంటించాను. నీ రోగం నాతో పాటు బిడ్డకు వస్తుందని తెలియదా? నా మాటకు చెంప చెళ్ళుమనిపించాడు. కళ్ళు బైర్లు కమ్మి తూలి మంచం మీద పడ్డాను. మృగబలమున్న మగాడు కదా, మీదకు రావడం గమనించాను. కొన్ని క్షణాల్లో లేని సత్తువ తెచ్చుకుని నారాయణని పక్కకు తోసి లేచి నిలబడ్డాను. నారాయణ తేరుకునేలోగా గిరుక్కున తిరిగి అవమాన భారంతో గది నుంచి బయటపడ్డాను. ఆ రాత్రి తెల్లవారుతోందనగా పక్కమించి దిగినవాడు అలాగే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అలా ఇల్లు వదిలిపెట్టిన నారాయణ నా జీవితంలోంచి వెళ్ళిపోయినట్లే అనుకున్నాను. తర్వాత ఏ మగాడి ప్రేమను సాంగత్యాన్ని నేను కోరుకోలేదు. నా గురించి నేనెప్పుడూ దిగులు పడలేదు. కానీ దివ్య మాత్రం నా కోసం ఎక్కువగా మదనపడుతుండేది. తనకు యవ్వనంతో పాటు ఆలోచనలు పెరిగాయి. ఆ అవగాహనతో నా జీవితంలోని లోటును నే కోల్పోతున్న స్త్రీత్వంలోని మాధుర్యాన్ని నాకందించాలని తపన పడుతోంది. అందుకే దివ్య నా ప్రాణం, నా జీవితం. తననెంతగా కంటిరెప్పలా కాపాడుకొస్తున్నా తనూ మగాడి దౌష్ట్యాన్ని ఎదుర్కొంది. ఆ సంఘటన నా జీవితాన్ని కూడా కొత్త దారిలోకి తిప్పి ఆలోచనలపై చైతన్యవంతమైన ప్రభావాన్ని చూపాయి. నాకనిపిస్తుంటుంది, అసలు జీవితం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందా, లేదా ఆలోచనలు జీవితాన్ని నడిపిస్తాయా? ఈ సందేహానికి చలపతి మాస్టారి సమాధానం మొత్తం సమాజం ప్రభావితం చేస్తుందని. దివ్యకు జరిగిన అమానుష సంఘటనే చలపతి మాస్టార్ని నాకు పరిచయం చేసింది. దివ్య కాలేజీలో చేరిన కొత్తలో ర్యాగింగ్ భరించలేక సాటి విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కాలేజీకి వెళ్లడానికి భయపడింది. నేను అండగా ఉండి ధైర్యాన్నిచ్చి పంపగలిగాను.
నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడింది. కొన్నాళ్లకు ఓ సీనియర్ ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తుండటంతో ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసింది. కానీ వాడు కక్షగట్టి దివ్య మీద యాసిడ్ దాడికి తెగబడ్డాడు. అదృష్టవశాత్తు సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న చలపతి మాస్టారు దివ్యను కాపాడారు. కానీ ఆ క్రమంలో యాసిడ్ పడి ఆయన చేతులు కాలటం దురదృష్టం. దురదృష్టమని సరిపెట్టుకోవడం అవివేకమనిపిస్తుంది. ఇదా పెరుగుతున్న నాగరికత అని ప్రశ్నించుకోవాలి. ఇంకెన్నాళ్ళు ఎన్నేళ్ళు ఆడది మగాడి అహంకారానికి పశుత్వానికి బలి కావాలి? దివ్యను రక్షించి గాయాల పాలైన చలపతి మాస్టార్ని హాస్పిటల్లో చేర్చిన దగ్గర్నుంచి 10 రోజుల పాటు నేనే సపర్యలు చేశాను. ఇందులో దివ్యను కాపాడిన కృతజ్ఞత కన్నా మానవత్వమే మిన్నగా తోచింది. ఆ 10 రోజులు మా మధ్యన మాటల కన్నా చర్చలే ఎక్కువ జరిగాయి. ఇద్దరి మధ్యన మానసిక అవగాహన కుదిరినట్టు నాకు బలంగా అనిపించింది. శంకరాన్ని చూడాలని, అతని సాంగత్యాన్ని ఎంతగానో కోరుకునేదాన్ని. అంతే యావతో చలపతి మాస్టారు మాటలు వినడానికి తపన పడేదాన్ని. ఆ మాటలెప్పుడూ చతురత కన్నా సత్యంగా గుండెలకి తాకి గొప్ప అనుభూతికి లోను కావాల్సిందే. జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి అన్నీ చలపతి మాస్టర్ దగ్గరే నేర్చుకున్నాను. అది మనుషుల్ని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడింది. చలపతి మాస్టారు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు అంటిపెట్టుకున్న నేను తప్ప తనను చూడటానికి ఎవరూ రాకపోవటం నా ప్రశ్నకు కారణమై అదే అడిగాను రోజు. వెంటనే సమాధానం చెప్పక నిర్మలంగా నవ్వుతూ చలపతి మాస్టారు నా మొహంలోకి చూసినప్పుడు ఆ మోహనత్వం చిత్రంగా తోచింది. రోజూ చూస్తున్నారుగా నన్ను చూడ్డానికి ఎంతమంది స్టూడెంట్స్, కొలీగ్స్ వస్తున్నారో. పైగా మీరు, దివ్య నన్నంటి పెట్టుకుని సేవలు చేస్తున్నారు. ఇంకెవరు కావాలి నాకు? మీరంతా చాలరు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి? ఇందులో కృతజ్ఞతలకు తావు లేదు. మీరు నా దివ్యను కాపాడారు. నేనల్లా మీ అయిన వాళ్ల గురించి అడిగాను. మీ ఈ కుతూహలం నాకెందుకో తెలీదు. చలపతి మాస్టారి సొంత విషయాలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాను? ఈ మానసిక స్పందన కొత్తదారులు వెతుక్కుంటున్నట్లు అనిపించింది. మీరు నా వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ? తను అలా సూటిగా అడిగేసరికి తడబడి తలదించుకున్నాను. అయినా ఆయన వ్యక్తిగత విషయాలు నాకెందుకు అనిపించలేదు. ఎవరినైనా సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వారి కుటుంబ బాంధవ్యాలన్నీ తెలిసి ఉండాలనుకుంటా. నేను పెళ్ళై విడాకులు పొందిన వ్యక్తిని. మతాంతర వివాహం చేసుకున్నందుకు రక్త సంబంధీకులకి అయిన వాళ్లకి దూరమైన వాణ్ణి. ఈ కారణాలు మీ అందరి ఆదరాభిమానాలని నాకు దూరం చేయలేవు కదా. నా మనసు చెలించిందా చివరి మాటకు. చలపతి మాస్టారి వ్యక్తిత్వం, ఆదర్శం, గొప్పతనం అన్నీ అర్థమయ్యాయి. కానీ మాస్టారి జీవితం అలా విఫలమెందుకైందన్న ప్రశ్న. ఆదర్శం, నిబద్ధత గల వ్యక్తి ప్రేమ వివాహం పరిణామం. అందుకు అంగీకరించడానికి గల కారణాలను తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ముందుకు నెట్టి ధైర్యంగా ఆ విషయాన్నే అడిగేశాను. ఎందుకంటే పెళ్ళనేది నా జీవితంలో మిగిల్చిన చేదు జ్ఞాపకం అలాంటిది. మరి నేనలా అడుగుతానన్న ఊహ కాబూలు వెంటనే చలపతి మాస్టారు చెప్పడం మొదలెట్టారు. మన ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు పెళ్లికి ముందు చాలా గొప్పగా ఉంటాయి. వాటిని కంటాం, మోహిస్తాం, ప్రేమిస్తాం, ఆచరణకు అర్రులు చాస్తాం. అంతేనా? జీవితాన్ని వాటితోనే నడిపించాలని తపన పడతాం. కానీ పెళ్లి తర్వాత ఆర్థిక సంబంధాలు బయటపడతాయి. పెళ్లికి ముందు కాలగర్భంలోనున్న ఆ విపత్తులు మొలకెత్తి క్రమంగా పెరిగి మహావృక్షాలవుతాయి. అవి నీడనియ్యవు సరికదా, నిలబడడానికి అరికాలంత స్థలం కూడా ఇవ్వవు. ఎందుకంటే ఆ మహావృక్షాలు తలకిందులుగా పెరుగుతాయి. అంటే వేళ్ళు ఆకాశంలో, కొమ్మలు భూమి మీద కన్నట్టు. అందుకే మనలో ఎందరో కాలంలో చెల్లుబాటు కాని వాళ్ళవుతారు. ఇది మనం బతుకుతున్న సమాజం. మన చదువు, సాహిత్యం, సంస్కృతి, మతం, నీతి, చట్టాలు ఇవన్నీ ఎంతో గొప్పతనం ఆపాదిస్తూ వ్యాఖ్యానించేటంతటి ఉన్నతంగా కనిపిస్తాయి. కానీ ఈ సమాజంలో లోపల సుడిగుండాలున్న తటాకమది. మనకు తెలియకుండానే ఇతరులకు అంటే ఆధిపత్యం చెలాయించే మనుషులకు బానిసలమైపోతాం. ఇదొక సామాజిక వికృత క్రీడ. అందుకే నేటికి స్త్రీ సమాజం మీద దౌర్జన్యం, దురహంకారం చెలరేగుతున్నాయనడానికి దివ్య మీద యాసిడ్ దాడి కాదు,
నా చిన్న ప్రశ్నకు చలపతి మాస్టారి జవాబులో స్పష్టత కన్నా ఆవేదన ప్రవాహంలా దూకింది. తన విఫల జీవితానికి అదొక అర్థంలా తోచింది. అందుకే ఆయనతో సంభాషించటంలోనే నేను మానసిక పరిపక్వత వైపు నడవగలుగుతున్నాను. ఓటమితో అసక్తుణ్ణి కాను. అందుకే జీవిత ప్రయాణంలో ముందుకే సాగుతున్నాను. మనసు మూలాల్లో ఏదో చిరువ్యధ కదలికతో ఇదంతా మాట్లాడానే గాని సమాజం మీద కానీ సాటి మనుషుల మీద కానీ నాకెలాంటి ఆవేశం ఉక్రోషం లేవు. నిజానికి సమాజం మనం అనుకున్నట్లు లేనప్పుడు అనుసరించి పోవాలి, లేదు మనకనుగుణంగా మార్చుకోవాలి. నా గురించి మీరడిగితే మిగిలిన విషయాలు చాలా మాట్లాడుతున్నాను. నాకు తెలుసు, నా స్వవిషయాల్లో స్పష్టత కోరుకుంటున్నారు మీరు. అవును, అందుకోసమే ఎదురు చూస్తున్నాను. ఎదుటివారి మనస్సుని చలపతి మాస్టర్ ఎంత స్పష్టంగా అర్థం చేసుకుంటారో నాకు తెలుసు. నేను యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు లైబ్రరీలో పరిచయమైన మేరీ థామస్ కేరళ క్రిస్టియన్. తను మాట్లాడుతుంటే సముద్రపు కెరటాలు మొహాన కొడుతున్నట్టుండేది. చూపులు ఎంత తీక్షణంగా ఉండేవో మాటలో తీసుకున్న నిర్ణయాల్లో అంత స్పష్టత, చురుకు ఉండేవి. స్లమ్ ఏరియాల్లో శ్రమజీవుల బతుకులు అన్న విషయం మీద థీసిస్ రాస్తున్నానని చెప్పింది. తను ఎంచుకున్న విషయంపై నాకు ఆసక్తి, అనురక్తి కలిగాయి. ఆమెపై అభిమానానికి అప్పుడే తొలిబీజం పడింది. తను ఎక్కువగా లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ విషయసేకరణ చేసి నోట్ చేసుకునేది. కానీ నా అభిప్రాయం వేరు. స్లమ్ ఏరియాలో పూరిగొడిసెల మధ్య తిరుగుతూ వారితో కొంతకాలం గడిపితే విషయమూలాలు తెలుస్తాయని, సరైన అవగాహన కలుగుతుందని వాదించేవాణ్ణి. దానికి ఆమె, ఈ రోజుల్లో చంద్రగ్రహం నుంచి మట్టి తేవడానికి అక్కడికి పోనవసరం లేదండి అంటూ నవ్వేసేది. ఆ నవ్వుతో ఆమె మొహంలోని మోహితమైన ఆకర్షణకు దూరం కాలేకపోయేవాణ్ణి. ఆమెలోని అన్ని విషయాలు నాకు నచ్చినట్లే కనిపించేవి. కానీ నాలోని కొన్నిటిని తను అంగీకరించనట్టు ఖరాఖండిగా చెప్పేసేది. అందులో మొదటిది, నేను రాడికల్ స్టూడెంట్ యాక్టివిటీస్లో ఉండటం. కమ్యూనిజమైనా ఏ ఇజమైనా మనిషి జీవితాన్ని, సమాజాన్ని 100% వ్యాఖ్యానించలేవని వాదించేది. ఆ అభిప్రాయాన్ని మరెవరు వెలిబుచ్చినా నేను అంగీకరించేవాణ్ణి కాదు. కానీ మేరీతో వాదనకు దిగేవాడిని కాదు. అందుకు ఏ ఆకర్షణ నన్ను వెనక్కి నెట్టిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అదే ప్రేమ కాబోలని మాత్రం అనుకున్నాను. ఉన్నట్టుండి ఓ రోజున మేరీ నా ముందు ఓ ప్రపోజల్ పెట్టింది, మనం పెళ్లి చేసుకుందాం అని. జవాబుగా నా చూపుకి ఆశ్చర్యాన్ని ఆపాదించుకుంది కాబోలు, మళ్ళా తనే మతాంతర వివాహమని జంకుతున్నారా అంది. తనెప్పుడూ అంతే, అంత సూటిగా మాట్లాడుతుంది. మేరీ మాటకు నేను అభిమానపడ్డది నిజం. ఇతరులు నాలో ఏ విషయాన్ని శంకించినా భరించలేను. లేదు, నాలో స్థిర నిర్ణయం లేని సమయంలో మీ ప్రపోజల్ వచ్చింది, అంతే తప్ప వేరే అభిప్రాయం లేదు. నాలో నిర్ణయమంటూ ఉందని తెలిసి మేరీ మొహం మతాబులా వెలిగింది. నా కళ్ళల్లోకి చూస్తూ అంది, ఐ లవ్ యూ పతి అని. నేనామెను ఎదమీదకు దగ్గరగా తీసుకోవాలన్న యోచనలో ఉండగా తనే నా వక్షం మీద వాలిపోయింది. మనం కాని లోకం మరొకటి ఉండకూడదు, ఏమంటావు పతి అంటూ గుసగుసలాడింది. లైబ్రరీలో ఓ మూలగా ఉన్న చిరుచీకటి ఉపదేశించినట్టు నా 2 చేతులు మేరీని పెనవేసుకున్నాయి. తర్వాత వివాహం, విహారయాత్రలు ముగిశాక తను అమెరికాలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికని వెళ్ళి తిరిగి రాలేదు. నన్నే అక్కడకు రమ్మన్న ఆమె కోరిక పెద్ద మోసమనిపించి తిరస్కరించాను. మళ్ళా నేను మేరీని చూసింది కోర్టులో విడాకులు తీసుకున్నప్పుడే. ఇండియాలో ఏముంది, జీవితమంతా అమెరికాలోనే ఉంది అన్న ఆమె ఒక్క మాటకు విముఖుడనై విడాకులకు అంగీకరించాను. కానీ నాకిప్పటికీ అర్థం కానిది, మేరీ నా నుంచి ఏ జీవితాన్ని కోరుకుందని. ఆర్థిక పరిపుష్టి ఉన్న సమాజం మనుషుల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో గ్రహించడానికి ఉదాహరణ మేరీ థామస్ అమెరికా వెళ్ళాక మారడమే. చలపతి మాస్టర్ గురించి తెలిసాక ఆయన మీద ప్రేమాభిమానాల కన్నా ఏదో తెలియని ఆర్తి బయలుదేరింది నాలో. అది నేను బయటపడలేదు, కానీ దివ్య గ్రహించింది. మాస్టర్ విషయం బయట పెట్టకుండా ఓ రోజు అడిగింది, అమ్మా, నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను అని. సందేహం దేనికి, అడగమని అన్నాను. ఇలా అడుగుతున్నానని చిన్నదాన్నని కోప్పడకు. నువ్వు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు? దివ్యకు నా మీద గల ప్రేమాభిమానాలు నాకు తెలుసు. ఇప్పుడెందుకా ఆలోచన నీకు? నేను ఎదురు ప్రశ్నించాను.
దానికి నేను వివరణలిస్తే మనం ఒకరికొకరు రుణగ్రస్తులుగా కనిపిస్తాం. ఇప్పుడు నీకో తోడు కావాలి. అది నేను కాదు. దివ్య మాటకు చెల్లించాను. నా కళ్ళలో తిరిగిన కన్నీటికి దివ్య నా ఎద మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే వారించలేదు. ఇద్దరి దుఃఖం ఇలా తీరటం ఉపశమనమనుకున్నాను. అమ్మా, నీ జీవితానికి ఓ అర్థం పరమార్థం కావాలి. అది నీకివ్వలేకపోతే నారాయణతో పాటు నేను నీకన్యాయం చేసిన దోషినవుతాను. దివ్య కన్నీళ్లు నా వక్షాన్ని తడుపుతుంటే స్వర్గానుభూతి, ఓ అనిర్వచనీయమైన ఆనందం, మాతృత్వ మమకారం నాలో వెల్లివిరిశాయి. లేదు దివ్య, నీవెప్పుడూ అలా ఆలోచించకు. నువ్వు నా సర్వస్వమే కాదు, ప్రాణం కూడాను అని పొదివి పట్టుకుని ఆర్తిగా గుండెలకు హత్తుకున్నాను. దివ్య మనసులోని విషయం నేను గ్రహించలేకపోలేదు. కొద్ది రోజుల తర్వాత అది బయటపడింది. ఒకరోజు సాయంకాలం దివ్య కాలేజీ నుంచి వస్తూ, రేపు ఆదివారం చలపతి మాస్టారు ఇంటికి వస్తున్నారని చెప్పింది. ఇదివరకు చాలాసార్లు వచ్చి వెళ్ళారు కనుక ఎందుకని నేను అడగలేదు. తనే చెప్పింది. అమ్మా, రేపు మాస్టారు వస్తున్నది నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ఏ విషయమని నేను అడగలేదు. గ్రహించాను. దివ్య నా దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడే తన ఆలోచనలు నాకు అర్థమయ్యాయి. నా గురించి చలపతి మాస్టారు దగ్గర ఎంత గొప్పగా చెప్పిందో ఆయనే సందర్భానుసారం 2-3 సార్లు బయటపడ్డారు. ఇదంతా మాస్టార్ని నాతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నమని తెలుసు. చలపతి మాస్టారు ఇలాంటి వ్యక్తినెవరు కాదంటారు? అయినా నేను పెళ్లికి అవునన్న నిర్ణయం వైపు మొగ్గు చూపలేదు. ముందు మాస్టారి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఆదివారం రానే వచ్చింది. కానీ చలపతి మాస్టారు రాలేదు. దివ్య సోమవారం కాలేజీకి వెళ్లే వరకు కాలుగాలిన పిల్లిలా అన్యమనస్కంగా తిరిగింది. తనలో తెలియని అసహనం, ఆందోళన బయటపడుతున్నా నేను మాత్రం ఎందుకనో నిశ్చింతగా ఉన్నాను. అది జీవితం నాకు ప్రసాదించిన వరం. సోమవారం దివ్య కాలేజీకి వెళ్ళినట్టే వెళ్ళి తిరిగొచ్చేసింది. రావడం తన గదిలోకి పోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏం జరిగిందోనని ఆందోళన పడిపోయాను. పక్కన కూర్చుని నేనెంతగా ఓదార్చినా దివ్య అలా ఏడ్చి అలసిపోయింది. అప్పుడు నేను మెల్లగా లేవదీసి వేడి కాఫీ తాగించాక తెప్పరిల్లింది. విషయం ఏమిటని కళ్ళతోనే అడిగాను. అమ్మా, చలపతి మాస్టార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను తుళ్ళిపడ్డాను. ఎందుకని? పోలీసులు కారణాలనేకం చెప్తున్నట్లు పేపర్లో వచ్చింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారట. మాస్టర్ మీద పెట్టిన కేసులకి బెయిలు కూడా రాదని కాలేజీలో అనుకుంటున్నారు. నేను స్థాణువులా చూస్తూ చెక్కిలిపై కారుతున్న కన్నీటి ధారని ఆపుకోలేకపోయాను. మాస్టర్ ఆ మధ్య రాసిన పుస్తకం పబ్లిష్ చేశారు. అందులో హిందూ మతానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారని, పైగా నక్సలైట్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలు చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మనిషి కన్నా మతమే గొప్పదా? మతాంతర వివాహం చేసుకున్న చలపతి మాస్టారి అభిప్రాయాలు గౌరవ స్థాయిలోనే ఉంటాయి కదా. ఆయనే ఓ సందర్భంలో అన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. మనం ఊహిస్తున్నంతగా, ఆశపడుతున్నంతగా మాట్లాడుకునేందుకు మనకి సమాజంలో స్వేచ్ఛ లేదు. గొప్పదనే భ్రమ తప్ప పరోక్షంగా అణచివేత, దోపిడీ ఎక్కువే. అలంకరణకు నాగరికత తప్ప మనంగా బతకలేకపోతున్నాం. సమాజమైనా, దేశమైనా, ప్రపంచమంతటా ఎక్కడ చూసినా కొందరి ఆధిపత్యం బహుజనంపై ఆంక్షలుగా చలామణి అవుతుంది. తరువాత తెలిసిన విషయం, చలపతి మాస్టార్కి కోర్టులో బెయిల్ నిరాకరించారని. ఇక విచారణకు, జడ్జిమెంట్కు ఎన్నేళ్లు ఎదురు చూడాలో తెలుసుకోలేని విషయం. అంతవరకు మాస్టారు జైల్లో ఉండాల్సిందే. ఇది రాజనీతి. కొన్నాళ్లకు ఈ విషయం నుంచి కుదుటపడ్డాను. జీవితం అంతే కదా మరి. రైతు పొలంలో దుక్కి దున్నేటప్పుడు తన ప్రతి అడుగు మట్టిలో దిగి పైకి రావాల్సిందే కదా. జీవితంలో నేను కోరుకున్నది ఏదీ పొందలేకపోయాను. శంకరం కనీసం చూపులకైనా అందనంత దూరం అయ్యాడు. చలపతి మాస్టారి ఆలంబనని అందుకోలేకపోయాను. చివరికి రక్తం పంచుకు పుట్టిన అన్న ఆదరణకు నోచుకోలేదు. సమాజం నా జీవితాన్ని ఎంత కర్కశంగా నలిపి నుసి చేసిందో నా కళ్ళల్లో ఎగిరిపోయిన కన్నీటికి తెలుసు. పుట్టినింట జన్మించిన అమ్మ మట్టిలో కలిసిపోయింది. అమ్మను కన్నా అమ్మమ్మ కాలం చేసింది. నేను, దివ్య మిగిలాం. పేగుబంధమూ లేదు, రక్త సంబంధమూ కాదు. ఏ రుణానుబంధమో మరి. దివ్య నాకు తోడుగా మిగిలింది. నా చిన్నతనంలో రామాలయంలో హరికథ చెప్పే రామశర్మగారు
ఇలాంటి మాటలే చెప్పేవారు. అవి అప్పుడు కాదు, ఇప్పుడు నాకు అర్థం కావు. ఏదో మభ్యపెట్టుకుని బతకడం తప్ప. ఎవరికి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎవరితో బంధం ఏర్పడుతుందో ఏం చెప్పగలము? నాకొచ్చిన కష్టానికి తోడబుట్టిన అన్నయ్యన్నా ఉన్నాడు కాదు. తను నాకన్నా 10 ఏళ్లు పెద్ద. 10వ క్లాసు 2 సార్లు ఫెయిలై 3ఓసారి అత్యవసర మార్కులతో గట్టెక్కాడు. నాన్న అరకొర వ్యవసాయం, ఇంటి పరిస్థితులు తెలుసుకుని పొట్టకూటికి ఆర్మీలో చేరాడు. నాడు ప్రభుత్వ బడులు ఇంకా తీసికట్టుగా ఉండేవి. ఆ చదువుకు ఆర్మీ జవాన్లు, ఆఫీసు ప్యూన్లు, హోంగార్డులు తప్ప అంతకన్నా మెరుగ్గా ఏ ఉద్యోగాలుంటాయి? దానికే నాన్న పొంగిపోయాడు. కొడుకు ఆర్మీ జవానని మురిసిపోయాడు. అమ్మ మాత్రం బాధపడుతుండేది. కొడుకు దూరాభారానున్నాడని, మనవడు సైన్యంలో ఉన్నాడని, తమ వంశం ఎక్కడ చతికిలబడిపోతుందోనని ఆందోళనతో నాయనమ్మ నసపడేది. కానీ అన్నయ్య వచ్చినప్పుడు తెచ్చే చలిరగ్గులు మాత్రం ఆమెకు ఎక్కడలేని ఆనందాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేవి. నాకు మాత్రం గర్వంగా ఉండేది. ఆర్మీ దుస్తుల్లో ఉన్న అన్నయ్యను చూసి సంబరపడిపోయేదాన్ని. అందరూ సిపాయి చెల్లెలని ఆట పట్టించినా గిల్లి కజ్జాలకు నా జోలికి రావడానికి భయపడేవారు. అన్నయ్య సెలవుల్లో వచ్చినప్పుడల్లా బొమ్మలు, చాక్లెట్లు తెచ్చేవాడు. వాటినెంతో అపురూపంగా మళ్ళీ అన్నయ్య వచ్చే వరకు దాచుకుని కొన్ని అన్నయ్యకే ఇస్తే నన్నమాంతంగా ఎత్తుకుని నా అభిమానానికి మురిసిపోయేవాడు. ఈ ఆనందపు రోజులు కరువవడానికి అన్నయ్య పెళ్లి కారణమైంది. వచ్చిన వదిన చెడ్డదన్న అపవాదెందుకు? ఎవరి సంసారం వారు నెత్తిన ఎత్తుకోక తప్పదు కదా. పాపం వదిన జీవితము అన్యాయమైంది. సరిహద్దు కాల్పుల్లో పాకిస్తాన్ అన్నయ్యను పొట్టన పెట్టుకుంది. అప్పుడు వదిన నెలల బిడ్డకు తల్లి. ప్రభుత్వం నుంచి వచ్చిన కాంపెన్సేషన్ అంతా భార్యనే బంధంతో వదినకే ముట్టింది. బిడ్డకు తనకు జీవితాంతం అదే ఆదరు అని వచ్చిన డబ్బులో ఏమాత్రం అమ్మకివ్వలేదు. అది సబబుగా తోస్తున్నా అన్నయ్య కష్టం కన్న తల్లిదండ్రులకు ఏమాత్రం చెందదా? నాయనమ్మ అదే అనుకుని ఏడ్చింది. బిడ్డడు లేడు, వాడి డబ్బు దక్కలేదని అమ్మ ఏనాడూ అనలేదు. చివరికి పసిబిడ్డను తీసుకుని పట్నంలో కాపురం పెట్టిన వదినను పల్లెత్తు మాట అనలేదు. మడిచెక్క లేకున్నా రెక్కల కష్టముంది, బతకలేకపోం అనుకుంది. కానీ పంట పొలంలో పాము పుట్టలు లేచినట్టు ఇంటికి 4 దిక్కులా చెదలు పట్టినట్టు పోయింది సంసారం. ఆ చెదల మట్టిలోనే నాయనమ్మ, అమ్మ కలిసిపోయారు. చీకటి చిక్కపడుతున్న వేళకి దివ్య వచ్చింది. నేను గమనిస్తున్నాను. వరండా మెట్లెక్కుతూ తండ్రిని చూసి కాసేపు నిశితంగా నిలబడి కళ్ళలోకి చూసింది. నారాయణ మొహంలోని భావాలతో దివ్యకు అర్థమయ్యే ఉంటుంది మా మధ్యన ఏకాంతానికి గండి పడలేదని. నాకు నారాయణకు మధ్య ఏ సంభాషణ జరగని ఆ పరిస్థితి నా ఉద్దేశాన్ని తెలియజేసినట్టే అనుకున్నాను. దివ్యకు నారాయణ పట్ల నా అభిప్రాయం తెలియనిది కాదు. తండ్రితో ఏం మాట్లాడుతుంది, వెళ్ళిపోమని చెబుతుందా అని కిటికీలోంచి చూస్తున్నాను. కానీ ఏం మాట్లాడకుండా లోపలికొస్తున్న దివ్య వెంట నారాయణ లోపలికొచ్చేశాడు. వరండా దాటాక చిన్న హాల్ లాంటి గది. నేనున్న గది నుంచి నేరుగా చూడొచ్చు. నారాయణని వదిలి దివ్య నా గదిలోకి వచ్చింది. నేను కిటికీ రెక్కలు పట్టుకుని నిలుచున్నాను. చిరుచీకటిలో ఇద్దరి చూపులు కలిసి విడిపోయాక దివ్య అంది, అమ్మా, నేను వెళ్ళిన దగ్గర్నుంచి అలా నిల్చున్నట్టున్నావు. ఎంతసేపునలా నిలబడుంటావు? పైగా చీకట్లో. చెబితే అలా వరండాలోంచి వెళ్ళిపోయేవాడుగా. తండ్రి రావటం నాకిష్టం లేదని అర్థమైంది తనకి. దివ్యకు ఇష్టం లేదని నాకు ముందే తెలుసు. నేనేం మాట్లాడలేకపోవడంతో తనే మళ్ళీ అంది, మధ్యాహ్నం నేనే చెప్పాలనుకున్నాను ఇంటికి రావద్దని. కానీ నీ మనసు అభిప్రాయం తెలుసుకోకుండా నేనెలా నిర్ణయం తీసుకోను? దివ్య అలా మాట్లాడడం నాకు ఆనందంతో పాటు ముచ్చటేసింది. ఈ సంస్కారికి నారాయణ తండ్రి ఎలా అవుతాడనుకున్నాను. నేను నీలాగే ఆలోచించాను దివ్య. నీ అభిప్రాయం, అభీష్టం తెలియకుండా అతడిని వెళ్ళిపోమని ఎలా చెప్పను? నీకు జన్మనిచ్చిన తండ్రి కదా అని. దివ్య చూపులకు మాటలు తుంచేశాను. అమ్మా, ఇక మీదట ఎప్పుడూ అలా అనొద్దు. నా మనసుకు చాలా కష్టమది. ఎందుకని దివ్య? ఇందులో నా పొరపాటు మాటేది? తడబడుతూ అడిగాను. మాట పొరపాటు లేదమ్మా. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? జీరబోయిన గొంతులోంచి మాటలు అతి కష్టం మీద బయటపడ్డాయి. దివ్య వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిలువునా చలించిపోయాను. ఆర్తిగా పొదివి పట్టుకుని గుండెలకు హత్తుకున్నాను. మనకెవరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను, అంతే. నీలాంటి అమ్మ ఉండగా
ఇంకెవరూ వద్దు. నా వాత్సల్యం కన్నా దివ్య అభిమానం గొప్పగా తోచింది. చాన్నాళ్లకు నా కళ్ళల్లో నీళ్లుబికి వచ్చాయి. మనసు తేలికపడింది. ఇంతలో గదిబయట అలికిడి. నారాయణ కుర్చీ జరుపుతూ తన ఉనికిని గుర్తు చేస్తున్నాడు. దివ్యను వదిలి చెక్కిళ్లు తుడుచుకుని నారాయణ ముందుకెళ్ళాను. నన్ను చూసి కుర్చీలోంచి దిగ్గున లేచాడు. ఇద్దరి మధ్య అంతవరకు వేల పరదాలుండి మాయమైనట్లు కళ్ళు చిట్లించి నన్నే చూస్తున్నాడు. బాగున్నావు అన్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడితే అదేం పలకరింపు అనుకుని, ఏం బావున్నానో వెటకారంగానే అన్నాను. పెళ్లినాటికంటే అందం పెరిగింది. ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు? తోడుందామనే వచ్చాను. మనసులో మాట, కోరిక బయటపెట్టాడు. నేనెందుకు ఒంటరిని? దివ్య ఉండగా. మనసులో కోపం కుతకుతలాడుతున్నా శాంతంగానే అన్నాను. నారాయణ పెదవులు విరుస్తూ నవ్వాడు. దివ్య నీకు, నువ్వు నాకు కావాలి. ఎంతకి తెగించాడు. ఆ మాటల్లో ఏమాత్రం సిగ్గుపడుతున్నట్లు కనిపించడం లేదు. పసిదాని ముఖమైనా చూడకుండా కూతుర్ని వదిలి వెళ్ళిపోయావు. నా బాధ్యతల్ని గాలికి వదిలేసి పారిపోయి ఇన్నేళ్లకి తిరిగొస్తే నేనెలా అంగీకరిస్తాను? మన మధ్య నా బంధం ఆనాడే తెగిపోయింది. అనుకుంటే అయిపోయినట్టేనా? నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వు కోరుకున్నట్టే ఉంటాను. నారాయణ జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి టేబుల్ మీద ఉంచాడు. అది చూసి నివ్వెరపోయాను. జుగుప్సతో నా ముఖం కుంచుకుపోయినట్టయింది. అది నిరోధ్ ప్యాకెట్. అతడు వచ్చిన ఉద్దేశం అర్థమైంది. కోపంగా వెగటుగా చూశాను. అదేం పట్టించుకోకుండా నన్నే ఆబగా చూస్తున్నాడు. ఆడది, మగాడు, మొగుడు పెళ్లాల మధ్యనుండాల్సిన సభ్యతా సంస్కారం ఉన్న మనిషా? నీతో ఉండాలనే తిరిగొచ్చాను. నీకు నేను అవసరం లేకపోయినా నాకు నువ్వు కావాలి అన్నాడు. ఎంత ధైర్యం వీడికి! బంధాన్ని తృణప్రాయంగా విసిరిగొట్టి వెళ్ళిపోయిన ఈ మగాడికి ఆడది కామం తీర్చే జీవమున్న యంత్రమన్నమాట. మా మధ్యన తచ్చాడిన నీడతో అటువైపు చూశాను. గుమ్మం అవతల దివ్య ఉన్న సంగతి గ్రహించాను. మా మాటలు వినే ఉంటుంది. కూతురి ఎదుట ఏ కన్నతండ్రి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడు? నారాయణ లాంటి మగాళ్ళకి కామం కూడా అంతుపట్టని రోగమే. అమ్మా! దివ్య పిలిచింది. నేను తల తిప్పి చూశాను. దివ్య కళ్ళు కోపంతో ఎరుపెక్కి తీక్షణంగా ఉన్నాయి. ఇక వెళ్ళమను. జీవితంలో మరెప్పుడూ ఈ గడప తొక్కొద్దని నారాయణకి చెప్పు. దివ్య గర్జించినట్టుగానే అంది. నాకన్నా ధైర్యవంతురాలే. నా మాట అదే అన్నట్టు నేనెళ్ళి తలుపు తీసి వరండాలోకి లైటు ఆర్పేశాను. నారాయణ నా మొహంలోకి చూడబోతే తల తిప్పుకున్నాను. నా నిర్ణయం బోధపడిన నారాయణ గడప దాటి వరండా దిగి చీకట్లోంచి వెళ్ళిపోయాడు. అటువైపే చీకట్లోకి చూస్తూ అనుకున్నాను, ఈ మలినం పోవడానికి స్త్రీజాతి ఇంకెన్ని జన్మలెత్తాలి? అదండి ఈ వారం 2018 డిసెంబర్ నెల చతుర మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి నవలిక అర్ధచంద్రోదయం. ఈ వారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.